రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలసిందే. ఆ చేసిన పాపపుణ్యములను ఈ జన్మలో అనుభవించడానికి కొన్నిటిని ఈశ్వరుడు మనకి వ్రాసి పెట్టి ఉంచుతాడు. ఎప్పుడు ఏదొస్తోందో ఎవరికి తెలుసు? ఏ కష్టం వస్తోందో తెలీదు. సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచింపకుండుట, కావరము లేకయుండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమున పుట్టిన వారికుండును. కలియుగంలో ఈ తేలిక మార్గం ఒకటి ఉంది. ప్రజలు త్రికరణ శుద్ధిగా సంకల్పం చేస్తే వాళ్ళకి పుణ్యం కూడా వస్తుంది. చెయ్యవలసిన అవసరం లేకుండానే పుణ్యం ఇస్తుంది కలియుగం. ఏదైనా పాపకార్యాన్ని చేస్తే ఫలితం ఇస్తుంది. చేయకుండా ఊరుకున్నాడు అనుకోండి, చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేదు, దానికి ఫలితం ఉండదు. పుణ్యం ఉంది, చెయ్యలేదు, చేస్తానన్నాడు. త్రికరణ శుద్ధిగా అనుకున్నాడు, ఏదో నోటి మాటగా కాదు. కాశీ వెళ్ళలేదు జన్మాంతరంలో, రోజు అనుకునేవాడు, అబ్బా కాశీ వెడితే, ఆ కాశీలో ఆ గంగా నది, అక్కడ స్నానం చేస్తే, విశ్వనాథుణ్ణి దర్శిస్తే, విశాలాక్షిని సేవిస్తే, అన్నపూర్ణమ్మని దర్శిస్తే, కాలభైరవుడికి నమస్కరిస్తే నా జన్మ ధన్యం కదా, ఎప్పుడు ఎడతానో కాశీ, ఎప్పుడు ఎడతానో కాశీ అనుకుంటూనే ఉన్నాడు. వాడు అలా బాధపడి త్రికరణ శుద్ధిగా కాశీ పట్టణానికి వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా వాడు కాశీ. జుట్టు తెల్లపడ్డాక పదవీ విరమణ చేసిన తర్వాత రామాయణ భారత భాగవతాలు వింటే నువ్వు నీ పిల్లలకి ఎప్పుడు ఏం చెప్పగలవు? అది భారతం యొక్క గొప్పతనం. అందుకిచ్చాడు వ్యాసుడంత కష్టపడి, అందుకిచ్చారు కవిత్రయం అనువాదం చేసి, నా జాతి బిడ్డలు మోసపోకూడదు, వీళ్ళు రక్షింపబడాలని తండ్రులై నిలబడి మనకిచ్చిన భారతం. ఎంత ప్రేమతో కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకు చదువుకోవాలి. మీరు చూడండి, ఒక చిన్న పిల్లలు ఆడుకునే ఆట వస్తువు పట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ ఏం బరువు ఉండదండి. అది అలానే ఆట వస్తువుని పట్టుకొని 2-3 గంటలు ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? చెయ్యి లాగేస్తుంది. అంతేనా? ఒక 10 గంటలు పట్టుకుంటే, ఒక రోజు పట్టుకుంటే, 2 రోజులు పట్టుకుంటే, మనము వస్తువు ఎంత పెద్దది లేదా ఆ సిచ్యువేషన్ ఎంత కష్టమైనది అని కాదండి, ఎంతసేపు దాన్ని మన మనసులో పెట్టుకుంటామో అంత బాధ మనం పడాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఏది కూడా చిన్నది పెద్దది, చిన్న మాట పెద్ద మాట ఉండదండి. ఎంతసేపు అయితే దాన్ని మన హృదయంలో పెట్టుకుంటామో, ఎంత దాని గురించి ఆలోచిస్తామో అంత బాధ మనకిస్తుంది. ఏదన్నా అవుతే తొందరగా వదిలేయడానికి ప్రయత్నం చేద్దాం, జీవితంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పర్వతాన్ని మీరు ఒంటరిగా మొయ్యలేరు కదా. దయచేసి అలా మాట్లాడొద్దు కృష్ణ, నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి. ముందు నువ్వు వెళ్ళు కృష్ణ. మీ అందరికి చాలా మంచి మనసు. ముందు మీరు నన్నే వెళ్ళమంటారా? నేను వేసిన అస్త్రాలు మిమ్ము సమీపించలేదెందుకు వాసుదేవా? నేను మీరనుకుంటున్న వాసుదేవుణ్ణి కాదు, నేను యదువంశీయుణ్ణి కాదు, నేను అసలు మానవుణ్ణి కాదు. నేనే పరబ్రహ్మను కురుశ్రేష్ఠ. నేనే సత్యాన్ని, జ్ఞానాన్ని, ధర్మాన్ని. నా అనుమతితోనే మీరు యుద్ధం చేస్తున్నారు, నా అనుమతితోనే మీరు జీవించి ఉన్నారు, నా అనుమతితోనే మీకు మృత్యువు ప్రాప్తిస్తుంది. ఎయిటీన్ 19 years ఉంటే వాడు డ్రింకింగ్ చేయటం నార్మల్, స్మోకింగ్ చేయటం నార్మల్, అంటే డ్రగ్స్ నార్మల్. ఇట్ హ్యాస్ బికమ్ నార్మలైజ్డ్ అయిపోయింది అనమాట. సొసైటీ హ్యాస్ యాక్సెప్టెడ్ ఇట్, ఇది ఇలానే ఉంటుంది. కానీ వాట్ కైండ్ ఆఫ్ డేంజర్ అది తీసుకెళ్తుంది? కొన్ని కరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడడానికి రెడీ లేము మనం. బుకేష్ గురించి ఎంతమందికి తెలిసి ఈ జనరేషన్లో పిల్లల్ని అడిగితే ఎవరు చెప్పడు. కానీ ఓ సినిమా రిలీజ్ అయింది అనుకోండి, 100 మంది వెళ్ళి ప్రాణాలు వదిలిపెట్టేసుకొని ఇది చేసుకోవడానికి మాత్రం ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. జనాలు అప్పులు తీసుకొని ఫోటోలు పెట్టేసి అభిషేకాలు చేసేసి, మళ్ళీ గుళ్ళో మాత్రం గుడికి ఎందుకు డబ్బులు, ఆ గుళ్ళో ఎందుకు అభిషేకాలు చేస్తున్నారు అంటారు. కానీ ఇలాంటి పిచ్చి పనులకు చేయటం మాత్రం జనాలకి ఏమి ఇది ఉండదు. చూడండి, అంటే ఎంటైర్ ఈకో సిస్టమ్ అంతా కూడా ఒక మెటీరియలైజ్డ్ ఈకో సిస్టమ్ అయిపోయింది.
నువ్వు ముక్కోటి ఏకాదశిని చెయ్యగలిగితే అలా చేసినప్పుడు నీకు 3 కోట్ల ఏకాదశుల ఫలితాన్ని నీ ఖాతాలో వేస్తాను. అందుకని ఉత్తర ద్వార ప్రవేశం చేస్తారు. అటువంటి ముక్కోటి ఏకాదశి తిథి నాడు మీరు భగవత్ సంబంధంగా ఏది చేసినా కూడా దేశకాలాదులను అనుసరించి కోట్ల రెట్లలో ఈశ్వరుడు దాని ఫలితాన్ని ఏర్పాటు చేసేస్తారు. మీరు ఒక తులసి దళం పట్టుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారనుకోండి, మీరు 3 కోట్ల తులసి దళాలు పట్టుకొస్తే ఏ ఫలితమో ఆ ఫలితం ఇస్తారు. 3 కోట్ల ఏకాదశుల్లో 3 కోట్ల తులసి దళాలు పట్టుకొచ్చి ఇచ్చిన ఫలితం. ఓసారి వైకుంఠానికి వెళ్ళిన నారదుడు మాయా అంటే ఏమిటని శ్రీ మహావిష్ణువుని అడిగాడు. తనకి దాహంగా ఉందని భూలోకానికి వెళ్లి మందాకిని నది నుండి నీరు తెమ్మని శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్పాడు. నీరు తేడానికి నదికి వెళ్ళిన నారదుడు అక్కడ ఓ స్త్రీని చూసి తాను ఎవరన్న విషయం మర్చిపోయి ఆమెను వివాహం చేసుకుని భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాడు. ఆ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసి నారదుడి భార్య పిల్లలు అందులో కొట్టుకుపోయారు. నారదుడు కూడా వరద నీటిలో మునిగిపోవడంతో నారాయణ అని గట్టిగా అరిచాడు. దాంతో శ్రీ మహావిష్ణువు నారదుడిని రక్షించి నీళ్లు ఏవని నారదుడిని అడిగాడు. నా భార్య పిల్లలు వరద నీటిలో కొట్టుకుపోతే దయ లేకుండా నీళ్లు అడుగుతావా అని నారదుడు శ్రీ మహావిష్ణువుపై కోప్పడ్డాడు. ఈ సృష్టిలో ఉండే ప్రతిదీ నా నుండి ఉద్భవించిందే, అలాంటప్పుడు నీది అనేది ఎలా వచ్చిందని శ్రీ మహావిష్ణువు నారదుడిని ముట్టుకోగానే నారదుడికి పట్టిన మాయ వీడిపోయి ఇంతసేపు తాను నాది అనే భ్రమలో ఉన్నాడనే విషయం అర్థమైంది. జై శ్రీకృష్ణ. లంకకి తీసుకెళ్ళి మర్యాదగా ఏం చూసుకోలేదు. సంవత్సరం టైం ఇచ్చాడు. ఎందుకు? తన పాన్పు చేరడానికి. మరి తీసుకెళ్ళినోడు అనుభవించవచ్చు కదా అని అంటారు, కానీ ఆయనకుండే శాపాలు వేరు. దానివల్ల ఆయన ముట్టుకుంటాడు, బలవంతంగా అనుభవించాడు. ఇది ఆయనకుండే శాపం. ఏ ఆడదాన్నైనా తన పర్మిషన్ లేకుండా బలవంతంగా అనుభవించొద్దు అని. అప్పుడు చచ్చిపోతాడని. కాబట్టి చావు మీద భయం ఉంటుంది బలవంతంగా అనుభవిస్తే, అందుకే ముట్టుకోడు. తప్ప ఏదైనా గొప్ప మనిషి కాబట్టి ఏదో పద్ధతిగా వెళ్ళాడు అని ఆడ ముట్టుకోలేదు కాదు. సో సరే, తీసుకెళ్లి లంకలో కూర్చోబెట్టుకుని సంవత్సరం టైం ఇచ్చాక ఊకున్నాడా? 500 మంది రాక్షస స్త్రీలని కూర్చోబెట్టి 24 గంటలు రావణాసుడు తోపు, రావణాసుడు తురుము, ముల్లోకలం చేయించాడు, వాడితో ఉండు, వాడితో పడుకో, ఇదే భజన 24 గంటలు. ఏ ఆడదానికైనా ఎట్లుంటది? 1 గంట సేపు వినాలంటే చిరాకు వస్తుంది ఆ మాటలు. అలాంటిది 1 సంవత్సరం పాటు అనుకోండి, ఎంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పమనండి నా కొడుకు అయిన రావణాసుడు హీరో అని. ముట్టుకోలేదు కాబట్టి హీరో అని అనే వాళ్ళందరికీ ఓకే ఏం చెప్తారు ఇప్పుడు? ఇంట్లో తల్లి దగ్గరికి, అక్క దగ్గరికి వస్తే ఒక లెక్క, సీతమ్మ దగ్గరికి వస్తే ఒక లెక్క. ఇది సింపుల్. మీరు అంటున్న ప్రకారం ముట్టుకోని అవసరం లేదు. మన ఇంట్లో ఒక ఆడదాన్ని ఒక స్త్రీని తీసుకెళ్ళినప్పుడు అక్కడే అయిపోయింది కదా. లేకపోతే ఎవడైతే రావణాసుని హీరో చేస్తున్నాడో ఆడి ఇంట్లోనే ఒకటి రావణాసుడు లాంటి వచ్చి ఎత్తుకుపోయాడు అనుకో. రావణాసుడు లాంటి గొప్పోడు వచ్చి మా భార్యను ఎత్తుకుపోయాడు, నా చెల్లిని ఎత్తుకుపోయాడు, మా అమ్మని ఎత్తుకుపోయాడు అని హ్యాపీగా ఫీల్ అవుతాడా? వెళ్ళి బలదెంగుదాం అనుకుంటాడా? రాముడు గుండె చించుకుని జైల్లో కొరడా దెబ్బలు కొడుతుంటే అడుక్కుంటే కూడా రాలేదు రామదాసుని చూడ్డానికి. చేసిన నేరం నేరక చేసి నన్ను రామా అని ఏడుస్తాడు కదా. నాకు అసలు నేను చేసిన పాపం ఏంటి, నీకు గుడి కట్టించిన తిడతాడు. మళ్ళీ ఏం చేసినా రాడు. ఎందుకు అంటే వేరే మతాల్లో ఉండే దేవుళ్ళ లాగా మన దేవుళ్ళు క్షమించరు. దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఫర్గివింగ్ ఇన్ హిందుత్వం. నువ్వు తప్పు చేస్తే నువ్వు అనుభవించాలి శిక్ష. అదే మన శాస్త్రాలు చెప్తున్నాయి. రాజ్యంలో ఒక వ్యక్తి ఒక మాట అన్నాడని చెప్పి రాముడు అడవులకు పంపించాను సీతమ్మని. మళ్ళీ ఎందుకు మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, సో ఆ డౌట్ అందరికి ఉందని మీరు కంక్లూజన్ ఇచ్చారు నార్మల్గా. సో ఒకవేళ అప్పుడు ఉంచుకొని ఉంటే ఇదే వాళ్ళు రిటర్న్ మాటని, తర్వాత మీరు అన్నట్టు ఒక ఆడది ఒక రోజు రాత్రి బయటకు వేస్తే మొగుడు ఏమనకుండా ఉండేవాళ్ళు, తర్వాత ఇదంతా ఒక సంకర జాతిలాగా అయిపోయిందని మీరు ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో మై పాయింట్ ఇస్ ఏంటంటే, అలా పంపించడం వల్ల వాళ్ళు అనుకున్న దాన్ని నిజం చేసినట్టు కూడా ఒకటి అయిపోతాయి కదా. అప్పుడు రాముడు అక్కడ తగ్గినట్టే కదా. ఎలా తగ్గిండు? ఇప్పుడు నా భార్యను మీరు ఒక మాట అన్నారు మంచిది కాదు అని చెప్పి, నేను ఇంకెవరికో ఆదర్శాలను నిరూపించడానికి అది నిజమో అబద్ధమో అనేది ఒక డెఫినెట్ గా ఒక కన్ఫర్మేషన్ లేకుండా ఇఫ్ ఐ సెండ్ టు మై వైఫ్. నువ్వు క్షత్రుడివి కాదన్నా, నిన్ను నమ్ముకొని సొసైటీ ఏం బతకట్లేదు, నిన్ను నమ్ముకొని ఇల్లు మాత్రమే బతుకుతుంది. కాబట్టి నీ ఇంట్లో వాళ్ళకి ఆన్సర్ చెప్పుకోవాలి, అవతల ఇంట్లో ఆన్సర్ చెప్పుకోవాలి. కానీ ఇక్కడ రాజధర్మం వేరు. ఎందుకు అంటే నువ్వు రిప్రజెంట్ చేసేది ఇంట్లో ఉంటే 4-5 ఒక కాలనీలో ఉండే ఒక 50 మందిని. ఎగ్జాక్ట్లీ. కానీ రాముడు
దేశానికి ఆదర్శం. ఒక దేశమే తన చేతిలో ఉంది. ఒక్క స్త్రీ వల్ల, అది తన భార్య అయినా సరే, తన భార్య వల్ల ప్రాబ్లం వస్తుంది అని అనుకుంటే దూరం పంపించారు. ఇప్పటికీ స్టిల్ మనం రాముని క్వశ్చన్ చేస్తాం తప్ప సీతమ్మని మనం క్వశ్చన్ చెయ్యం. పంపిగానే వెళ్ళిపోయావు, ఏం అడగలేదు ఏంటి అని. ఎందుకు అంటే సీతమ్మకి రాముడు ఏంటో తెలుసు. రాముడు ప్రతి నిత్యం సీతమ్మ గురించి బాధపడ్డారు. రాముడికి సీతమ్మ కూడా ప్రతి నిత్యం రాముడి గురించి బాధపడే ఉంటది. అహోబిల లక్ష్మీ నారసింహ స్వామి భక్తుని ఎంత చూపిన మహిమ గురించి మీకు తెలుసా? చోళ దేశంలో పుట్టిన పద్మనాభుడు బాల్యం నుంచి అఖండ నరసింహుని భక్తుడు. స్వామి సాక్షాత్కారం కోసం పవిత్రమైన అహోబిల అడవుల్లో ఎన్నో ఏండ్లు తీవ్ర తపస్సును చేసినాడు. కానీ నరహరి కరుణించలేదు. శిష్యుని భక్తి పరిపక్వతమైనదని గ్రహించిన ఆది శంకరాచార్యులు ఒకనాడు పద్మనాభుని పిలిచి దగ్గరలో ఉన్న చెంచుగూడెంలోని కొండగుహలో నరసింహ స్వామికై తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. గురు ఆజ్ఞపై పద్మనాభుడు కొండగుహ చేరి ఘోర తపస్సు ప్రారంభించాడు. అప్పుడు తాపసి వచ్చాడని తెలియగానే పరుగున సాధు సేవ చేద్దామని వచ్చాడు చెంచుగూడెం ద్వారా బయ్యన్న. అప్పుడు ఆయన తాపసితో ఇలా అన్నాడు, స్వామి నేను బయ్యన్నను, ఈ నేల ఏలికను, దేనికోసం నీవు ఇక్కడికి వచ్చావు దొరా అని అడిగాడు. అప్పుడు తాపసి ఇలా అన్నాడు, సింహముఖంతో మనిషి శరీరంతో ఉండే దేవుడిని వెతుకుతున్నా అని అన్నాడు పద్మనాభుడు. అడవంతా తెలిసిన ఆ బయ్యన్న తానెన్నడు అట్టి వింత జంతువును చూడలేదన్నాడు. బయ్యన్న మూఢభక్తుడు. ఉంది అని గట్టిగా చెప్పిన పద్మనాభుని మాటలు విని, స్వామి ఆ మృగం నిజంగా ఉంటే కట్టేసి తెస్తా, లేకుంటే నా ప్రాణాలు వదిలేస్తా అని ఆ నరసింహుడును వెతకడానికి బయలుదేరాడు బయ్యన్న. పద్మనాభుడు వర్ణించిన నరసింహ స్వామి అద్భుత రూపాన్ని మనసులో ముద్రించుకున్నాడు బయ్యన్న. ఏకాగ్రత చిత్తంతో నిద్రహారాలు మాని అడవంతా తిరిగాడు బయ్యన్న. అణువణువు పరీక్షించగా ఎక్కడ చూసినా కనపడలేదు స్వామి. అప్పుడు నీవు కనిపించని ప్రాణాలెందుకు అని బయ్యన్న ప్రాణత్యాగం చేయబోయాడు. నిస్వార్థ నిష్కల్మిషం మూఢభక్తికి మెచ్చిన నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే నరసింహ స్వామిని తీగలతో కట్టేసి పద్మనాభుని ముందర నిలబెట్టాడు బయ్యన్న. కళ్ళ ముందరే బయ్యన్నకు కనపడుతున్న నరసింహుడు పద్మనాభునికి కనపడలేదు. స్వామి ఏమి నా పాపం అని ఆక్రోశించాడు పద్మనాభుడు. అప్పుడు నరసింహస్వామి ఇలా అన్నాడు, నాయనా పద్మనాభ, 1,000 సంవత్సరాలు నా రూపాన్ని ధ్యానం చేసిన అలవడని ఏకాగ్రత భక్తి ఈ బయ్యన్న ఒక్క రోజులో సాధించాడు. ఈ సత్పురుషుని సాంగత్యం వలనే నీకు నా మాటలు వినబడుతున్నాయి. నీవు విచారించకు, నీ అఖండ గురుభక్తికి మెచ్చాను. అవసరమైనప్పుడే నేను నీకు దర్శనమిచ్చి నిన్ను కాపాడదను అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు లక్ష్మీనరసింహస్వామి. నారాయణుడా నమో నమః. శివుడు వచ్చి పడుకున్నాడు. ఇక్కడ వినాయకుడిని కాసేపు చూసుకోండి, వీడు అసలే అలవ చేస్తూ ఉంటాడు, చూసుకోండి వినాయకుడిని. ఈయన ఏదో సరదాగా ఆడుకుంటున్నాడు. తండ్రి గారు పడుకుని ఉన్నారు. ఈయన చూశాడు పైనుంచి కిందికి. తండ్రి అంతా తెల్లగా ఉన్నాడు, కంఠం దగ్గర నల్లగా ఉంది. అనుమానం వచ్చింది. అమ్మని అడిగాడు, అమ్మా నాన్నగారు మొత్తం తెల్లగా ఉన్నారు, కంఠం దగ్గర ఎందుకు నల్లగా ఉందంటే, ఏం చెప్పమంటావమ్మా? అందుకని ఏం చెప్పమంటావు ఆయన చేదస్తపు మొగుడు చెబితే వెంట కొడితే ఏడుస్తాడు. ఎక్కడో విషం పుట్టిందట, క్షీరసాగర మథనం జరుగుతూ ఉంటే అది దాగడానికి వెళ్ళిపోయారు మీ నాన్నగారు. నాయన దేవతలు రాక్షసులు బతిమాల విషం వచ్చిందంటే లోకంలో ఎవరు లేరా, నా మొగుడు తప్ప. వాళ్ళు బతిమాలేసరికి మీ నాన్నగారు ముందు వెళ్ళిపోయారు నాయన. అదిగో ఆ విషం తాగారు, లోపలట్టి పెడితే లోపల లోకాలు పోతాయి, బయటికి పంపితే బయట లోకాలు పోతాయని ఇక్కడ పెట్టుకున్నారు. అదే మత్స. సముద్రుడు అందరికీ అన్ని ఇచ్చాడు రా. సముద్రుడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని ఇచ్చాడు, దేవతలకు అప్సరసలను ఇచ్చాడు, ఆకాశానికి చంద్రుడిని ఇచ్చాడు, నా మొగుడికి విషం ఇచ్చాడు రా అని ఒళ్ళు మండి చెప్పి. సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది, అమ్మవారి అండ కావలసి వచ్చింది. అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది. అడిగిపోయారు మంత్రులు, సేనాలు. ఇదేమిటి ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటున్నాడు, అసలు బయటికి రావట్లేదని. భ్రమరాంబ అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజు. కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ప్రత్యక్షమై, నీకు నేను ఒక ఖడ్గాన్ని బహూకరిస్తున్నాను, ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురులేదు, ఈ ఖడ్గం పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది. భ్రమరాంబ అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. లక్ష్మణ రేఖ లేదంటున్నారు, సీతమ్మను ముట్టుకున్నారని చెప్తున్నారు. అసలు మీరు చెప్పేదే నాకు ప్రామాణికంగా అది వాల్మీకి రామాయణం అని నేను ఎలా అనుకోవాలి? మన ఋషుల గొప్పతనం ఏంటి అంటే ఎవడు పడితే వాడు రాసేస్తాడని చెప్పి దానికి కొన్ని గుర్తులు పెట్టారు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పురాణానికి 5 లక్షణాలు ఉండాలి, అప్పుడే అది పురాణం అవుతుంది అని. బలందులో ఉండే శ్లోకాలకు కూడా ఈ ఛందస్సులోనే ఉండాలి, ఇది ఇక్కడ పడాలి, అట్లా రాయాలి శ్లోకాలు. అట్లనే వాల్మీకి మహర్షి విషయానికి వస్తే ఆయన రామాయణాన్ని రాసినప్పుడు 3 పేర్లు పెట్టారు. ఒకటి శ్రీరామాయణం, రెండవది సీతాయాస్ చరితం మహత్ అని పెట్టారు, మూడవది పౌలస్యవధ అని పెట్టారు. ఇదొక గుర్తు. సెకండ్ గుర్తు ఏంటి అని అంటే వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాల్లో రామాయణాన్ని రాశారు. 24,000 శ్లోకాల్లోనే రామాయణానికి రాయడానికి కారణం ఏంటి అని అంటే గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉంటాయి. సో యుగాలు మారినా సరే రామాయణానికి ఉండే విశిష్టత తగ్గొద్దు అని చెప్పి వాల్మీకి మహర్షి ఏం చేశారనంటే
ప్రతి 1000 శ్లోకాలలో మొదటి శ్లోకంలో మొదటి అక్షరం గాయత్రి మంత్రంలో ఉండి ఒక్కొక్క బీజాక్షరంతో మొదలయ్యేటట్టు రాశారు. 24 బీజాక్షరాలు, 24,000 శ్లోకాలు. ప్రతి 1000 శ్లోకాలలో మొదటి శ్లోకంలో మొదటి అక్షరం గాయత్రి మంత్రం నుండి ఒక బీజాక్షరంతో స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే లవకుశిలో రామాయణాన్ని శ్లోక రూపంలో చెప్పారు, గాన రూపంలో చెప్తారు. అవును, చిరుతలు పట్టుకొని ఊర్లోకి వెళ్ళినప్పుడు. ఎందుకు అంటే ప్రతి శ్లోకం సంగీతానికి కట్టుబడి ఉంటుంది అని. వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాల రామాయణం రాసినప్పుడు ప్రతి శ్లోకం సంగీతానికి కట్టుబడి ఉంటుంది. ఓకే, అంటే సంగీతంలో ఏవైతే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయో ఆ సెట్ ఆఫ్ రూల్స్ అని ప్రతి శ్లోకంలో ఉన్నాయి. అందుకే వాల్మీకి మహర్షి రామాయణమే మనకి ప్రామాణికం. ఈ 3 గుర్తులు. 4వ గుర్తు కూడా ఉంటది. అదేంటి అని అంటే బ్రహ్మదేవుడి అనుగ్రహం వల్ల రాముడు ఇంకా అవతారం చాలించేస్తాడు, అశ్వమేధయాగం చేస్తే సీతమ్మ దొరుకుతుంది, లవకుశులకి పట్టాభిషేకం చేస్తారు, రామావతారం అయిపోతుంది అన్న టైంలో బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి రామాయణ రచన చేయమని చెప్తారు. దానికన్నా ముందు చాలా స్టోరీ జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ వాల్మీకి మహర్షి అడుగుతారు, నేనేం చూడలేదు, ఎలా రాయాలి రామాయణాన్ని అని. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తారంటే, నువ్వు ఆచమనం చేసి కూర్చో, నీకు ఏది దర్శనం అయితే నీకు అది రాయమని చెప్తారు. ఆయనకి ఏది దర్శనం అవుతే అది రాస్తారు. దర్శనము అని అంటే రాక్షసులు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏం మాట్లాడుకుంటున్నారు, జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు, సీతమ్మ ఏం మాట్లాడుకుంటుంది, వాళ్ళ ప్రైవేట్ స్పేస్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రతిదీ రాశారు అన్నట్టు. ఆయనకు కనిపించినట్టు రాశారు. అందుకే 24,000 శ్లోకాలు రామాయణం పిచ్చ డీటెయిలింగ్ ఉంటుంది అన్నట్టు. సో ఇవి మనకి గుర్తులు. ఇదే వాల్మీకి రామాయణం అని చెప్పడానికి. ఎవడో వచ్చి పిచ్చికుంట శ్లోకాలన్నీ పట్టుకొని వచ్చి ఇదే అని అంటే ఈ గుర్తులు చూసుకోవాలి. సంగీతానికి కట్టుబడి ఉందా, గాయత్రి మంత్రంలో ఉన్న బీజాక్షరంతో మొదటి శ్లోకం స్టార్ట్ అయిందా, 1000 శ్లోకాల్లో మొదటి శ్లోకం, ఇవన్నీ చూసుకోవాలన్నట్టు. అందుకే వాల్మీకి మహర్షి మొత్తం రాసాక కింద చివర్లో ఏం రాస్తారు అని అంటే ఫలశ్రుతి చెప్పేటప్పుడు రామాయణ ఇతిహాసము అని రాస్తారు. ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగింది అని, ఇతిహాసం ఇది ఇలాగే జరిగింది అని, ఇది రామాయణం. అందుకే నేను చెప్పేదే వాల్మీకి రామాయణం, దట్టు ఈ కల్పానికి అది ఆథెంటిక్. ఓకే, భూమినంతటినీ పుచ్చుకున్న కశ్యప ప్రజాపతికి పరశురాముడి శక్తి తెలుసు. ఆయన అన్నాడు, నువ్వు నాకు దీన్ని దానం చేసేసావు, దానం చేసేసిన తర్వాత ఇంకా దీని మీదే నువ్వు ఎలా ఉంటావు, భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతానంటే దక్షిణ దిక్కుకు వెళ్ళమన్నాడు. తిన్నగా వెళ్ళి మహేంద్రగి పర్వతం మీద కూర్చున్నాడు. అది ఎక్కడిది అంటే ఆ యువతలో ఉన్న పర్వత శిఖరం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచాడు. పిలిచి, నేను నిలబడడానికి భూమి లేదు, కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను, కాబట్టి నేను నిలబడడానికి కొంత భూమిని ఈ సముద్రమా వెనక్కి వెళ్ళన్నాడు. సముద్రుడు అన్నాడు, నేను వెనక్కి వెళ్ళడం కాదు, నేను ఎంత వెనక్కి వెళ్ళాలో నువ్వే చెప్పన్నాడు. ఎంతవరకని ఇలా ఎలా చెప్పనన్నాడు, నీ పరశువు విసురు, అది సముద్రంలో ఎక్కడ పడుతుందో అక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. గిరగిర తిప్పి విసిరాడు. విసిరితే ఆ పరశువు సముద్రంలో పశ్చిమ దిక్కుకి ఎంత దూరం పడిందో సముద్రం అంత వెనక్కి వెళ్ళింది. అందుకే ఇప్పుడు ఉడిపి మొదలైనటువంటి క్షేత్రాలు ఉన్న ప్రదేశం అంతా యథార్థమైన భూమి కాదు, సముద్రం పరశురాముడికి చోటిస్తే వచ్చిన భూమి. అందుకే ఆ క్షేత్రాలన్నింటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు, పరశురామ క్షేత్రాలు. హిందువులు అంటాం కదా, ఎంతమంది భగవద్గీత చదివారు? భగవద్గీతలో ఇచ్చిన నియమాలు, భగవద్గీత ఏది ధార్మిక గ్రంథం కాదు, అది సైన్స్, అది స్పిరిచువల్ బుక్, వే ఆఫ్ లివింగ్ అని చెప్తాను. సో మీరు ఎవరు అది పాటించినా మీకు బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అదొక మతానికి సంబంధించిన పుస్తకం కాదు, అది హిందూ గ్రంథం అని ప్రచారం చేస్తారు, కానీ అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. ఓకే, ఇట్స్ ఎ సైన్స్. ఓకే, ఇట్ ఈస్ షుడ్ బి ఫాలోడ్. లైక్ మీరు అది సైన్స్ గా తీసుకొని జస్ట్ ఏదో జనాలు ఏంటంటే శ్లోకాలు చదువుకోవటము, లేకుంటే కాంపిటీషన్లు శ్లోకాలు. నేను భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నాను, భగవద్గీత అప్లై చేయడం కూడా ఇంపార్టెంట్. శ్లోకాలు చేయటం అది పిల్లల వరకు, కానీ పెద్దగా అయ్యాక మీకు శ్లోకాలు నేర్చుకోవటం కాదు, దాన్ని అప్లై కూడా చేయాలి మీరు. చాలా మంది భగవద్గీత అంటారు, మీరు భగవద్గీత ప్రచారం చేయాలి అది ఇది అంటారు. సరే, అంతగానం భగవద్గీత గురించి చెప్తున్నారు కదా, అప్లై కూడా చేయాలి కదా మీరు జీవితంలో. ఎంతో మంది ఎన్నో బుక్కులు చదివారు, భగవద్గీత ఎంతమంది చదివారు? భారతదేశంలో ఉన్న వాళ్ళే. హిందువులు అంటాం కదా, ఎంతమంది భగవద్గీత చదివారు? అన్ని బుక్కులు చదివారు. ఇది చిన్న బుక్కే, పెద్ద బుక్ ఏం కాదు, అది 700 శ్లోకాస్. ఎంతమంది చదివారు? చదివిన వాళ్ళు ఎంతమంది అర్థం చేసుకున్నారు? అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది అప్లై చేస్తున్నారు? సో మాట్లాడటానికి చాలా మంది మాట్లాడతారు, కానీ ఎప్పుడైతే అప్లికేషన్ వస్తుందో ఎవరు ఏం చేయట్లేదు. ఓకే, సో మా సర్వీస్ ఏంటంటే వీ వాంట్ పీపుల్ టు ప్రాక్టీస్ భగవద్గీత. ప్రభుపాద్ వారు అమెరికాకు వెళ్ళే ముందు 600 వెరైటీస్ భగవద్గీతలు మార్కెట్లో ఉన్నాయి. ఎందుకు సఫలం అవ్వలేదు? ఎందుకు అవ్వాలి? భగవంతుడు కృష్ణుడు చేసిన పనులు 3 విఫలమైనాయి. 3, ఒకటి కాదు. రాయబార సభలోకి వెళ్ళి దుర్యోధనుడి దగ్గర జెండాపై కపిరాజు సంతోషంబున సంధిశీయుదురే అనుకుటయేరుంగని అని మొత్తం 6.5 శృతులు హార్మోనిస్ట్ పెట్టి 16 పద్యాలు పాడాడు. ఆ రాయబారం విఫలమైంది, ఆయన ఆత్మహత్య చేసుకోవాలి. ఆ తర్వాత కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఒరే ఏమో అనుకోకవయ్యా, నువ్వు కూడా నాకు బావగారు అయ్యా,
కుంతీదేవికి పెద్ద కొడుకువి, సూర్యవరప్రసాదం వల్ల పుట్టావు, నీదే రాజ్యం అయ్యా, నీకు రాజ్యం ఇప్పిస్తా. ఆ అర్జునుడు నీ గుర్రాలు తోలుతాడు, అభిమన్యుడు నీ ఒళ్ళో కూర్చుంటాడు, భీముడు నీకు విసినకర్ర పెట్టి విసురుతాడు, ఇన్ని చేస్తాడు అని చెబితే కర్ణుడు ఏమనుకోక పరమాత్మ నాకు అన్నీ తెలుసు కానీ నేను రానన్నాడు. అది విఫలమైంది. భగవంతుడు చేసిన ప్రయత్నాలు సైతం విఫలమయ్యాయి కదా. అంతేకాదు భీష్ముడు పరమ పరాక్రమం అంతా చూపిస్తూ ఉంటే మూడో రోజుని తట్టుకోలేక అర్జునుడు బాణాలు సరిగ్గా వెయ్యట్లేదు ఎందుకంటే తాతగారు కదా, గౌరవంతో సరిగ్గా వేయట్లా, అందుకని ఒళ్ళు మండి చక్రం పట్టాడు శ్రీకృష్ణుడు. భీష్ముడిని చంపేద్దామని. నువ్వు జయ్యవు, నన్ను జయ్యనవి ఎక్కడ, నాకు అప్రతిష్ట వచ్చినా మంచిది, ఆయుధం పట్టనన్నాను, పడుతున్నా, నా భక్తుడి కోసం పడుతున్నా, ధర్మం కోసం పడుతున్నా, ఈయన జావడు మనని చంపడు, ఎన్నాళ్ళు ఇది ఇక్కడ అని చెప్పి లేచాడండి. కానీ అర్జునుడు బతిమాలితే మళ్ళీ వెనక్కి వచ్చాడు. అది విఫలమైనట్టే కదా, తన పని తాన్ని చేయనివ్వలేదు కదా, ఎన్నోసార్లు విఫలమయ్యాడు. సత్యభామ కోపం వస్తే పరమాత్మ అంతటి వాడు ఆవిడ పాదాల దగ్గరికి వెడితే ఆవిడ ఓ తోపు తోసింది. మహానుభావురాలు, మహాసాధ్యం, కాలుతో, ఎడమ కాలుతో. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? తోసావు సత్య, నా తల ముళ్ళ కిరీటం, దానికి ఏం కాదు, నా తలకి తగలడం వల్ల నీ పాదం ఏమన్నా కందిపోయిందేమో అన్నాడు. ఈ డైలాగ్ ఏ సినిమాలో ఎవడో మాట్లాడ్డావు. అక్కడ విఫలమే కదా. అనేక సందర్భాల్లో ఆయన లోకు అయిపోయాడు కదా. కృష్ణరాయి వారం విఫలమేనా, కన్నరాయి వారం విఫలమేనా. అనేక సందర్భాల్లో జరాసంధుడు కృష్ణుడిని జరాసంధుడు కృష్ణుడి చేతుల్లో 16 సార్లు ఓడిపోయాడు. 17వ వచ్చినప్పుడు కృష్ణుడు ఆలోచించాడు, ఏమిటి వీడి చావు ఎక్కడుంది అని. ఒక్కసారి జరాసంధుడు .com మరణం అనే సాఫ్ట్వేర్లోకి వెళ్ళాడు, గూగుల్ దాంట్లోకి వెళ్ళాడు, దొరికింది. భీముడు చేతుల్లో చేస్తాడు వాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, మనం చంపలేం, మనకు అనవసరం అని వెనక్కి వెళ్ళిపోయి సముద్రంలో ఇల్లు కట్టుకుని దాక్కున్నాడు. అది వైఫల్యమే కదా. ఆయన సిగ్గుపడలేదే. వైఫల్యంతో సాఫల్యంతో నిమిత్తం లేకుండా మన ధర్మం మనం చేశామా లేదా అని ఉంటే ఖచ్చితంగా వైఫల్యాన్ని కూడా హాయిగా భరించవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నీ పని నువ్వు చేశావా లేదా. ప్రయత్నం చేయకపోతే సిగ్గుపడాలి, విజయం సాధించకపోతే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అది గమనించాలి. శివుడు చెప్పినట్టు దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు. శ్రీ మహావిష్ణువు ఏమన్నాడంటే, శంకరుడు చెప్పింది నిజమే, త్రిపురాసులు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు, సనాతన ధర్మం ఉన్న చోట దుఃఖం ఉండదు, కాబట్టి నేను ఒక అవైదిక మతాన్ని సృష్టిస్తాను అని చెప్పి అరిహాన్ అనే ఒక మాయా పురుషుణ్ణి, అతనికి తోడుగా 4 శిష్యుల్ని సృష్టించాడు విష్ణువు. విష్ణువు ఆజ్ఞ ప్రకారం అరిహాన్ సనాతన ధర్మానికి విరుద్ధంగా 16,000 శ్లోకాల సంఖ్యతోటి అవైదిక మతాన్ని సృష్టించి త్రిపురకు బయలుదేరాడు. స్వర్గ నరకాలు లేవు, పునర్జన్మ లేదు, ఇక్కడే సుఖాలు ఉన్నాయి, ఈశ్వరుడి కోసం ప్రయత్నం వృధా అని ప్రచారం చేశాడు అరిహాన్. విష్ణువు చెప్పినట్టు నారదుడు కూడా త్రిపురాసురుల వధ కోసం ఆ దీక్షను స్వీకరించాడు. నారదుడి మాటల ప్రభావం చేత త్రిపురాసురులు, త్రిపురవాసులు అందరూ సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి ఈ వ్యతిరేక మతాన్ని స్వీకరించారు. మొత్తానికి విష్ణువు పథకం నెరవేరింది. త్రిపురాసురులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకున్నారు. ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక నువ్వు చూస్తున్నావు అంటే ఈ క్షణంలో నువ్వు శివుడి మహాభక్తుడిగా మారిపోవాల్సిన సమయం వచ్చింది. ఇంకా చాలు. ఇన్ని రోజులు ఎదురు చూసింది చాలు, నువ్వు కష్టపడింది చాలు, నువ్వు ఏడ్చింది చాలు, నువ్వు మొత్తుకుంది చాలు. ఇప్పుడు నీకు ఒక జబ్బు వచ్చినప్పుడు ఏ డాక్టర్ని పట్టుకోవాలో తెలిసినప్పుడు, నీకు ఒక కష్టం వచ్చినప్పుడు ఏ దేవుడిని పట్టుకోవాలో కూడా తెలియాలి. అందరికన్నా ఈజీగా అప్రోచ్ అవ్వగలిగిన డాక్టర్ని, స్పెషలిస్ట్నే కదా నువ్వు పట్టుకుంటావు. సో అలాంటి ఒక స్పెషలిస్ట్ ఏ కష్టానికైనా దేనికైనా సొల్యూషన్ చెప్పగలిగిన వాడు పరమేశ్వరుడు. ఇది గుర్తుపెట్టుకో. ఆయన మాత్రమే చాలా ఈజీగా కరుణిస్తారు. మిగిలిన దేవుడు కరుణించరు అని కాదు, బట్ కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ. శివుడు మాత్రం భోళాశంకరుడు, ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోతాడు. శివుడిని ఎలా ఉపాసించాలి, ఎలా పూజించాలి అని కొన్ని డౌట్లు ఉంటాయి కదా మీకు. ఆ డౌట్లన్నింటికి ఒకటే క్లారిఫికేషన్ ఏంటి అంటే, నువ్వు ఎలా పిలిచినా పలుకుతాడు. శివుడు విషం తాగాడు అనగానే మనం ఏమనుకుంటామంటే, తాగినా ఏం కాదు కాబట్టి తాగాడు అంటారు. లేకపోతే అమ్మవారి మాంగళ్యం, అమ్మవారి తాటంకాలు అవన్నీ కాపాడాయి కాబట్టి కాపాడుతుంది కదా అని తాగితే ఆయన నాటకం ఆడినట్టు లెక్కమ్మా. అమ్మవారు కాపాడుతుందని గాని, నేను దేవుణ్ణి గాని ఆయన తాగల, నేను చనిపోయినా మంచిదే, ప్రజలంతా బాగుండాలి అని విషం సేవించాడమ్మా. అది శివుడు. ఆయనకి మహిమ ఉంది. అమ్మవారి తాటంకాలు కాపాడే, తాటంకాలు లేకపోయినా తాటాకులు లేకపోయినా శివుడు బతుకుతాడు. ఎందుకంటే ఆయన చేసింది త్యాగం. నేను పోయినా మంచిదే అన్నాడు. ఆయన పెడుతుంటే పార్వతీదేవి అడిగింది, భాగవతం ప్రమాణం ఇక్కడ. ఎందుకు పెడుతున్నారు, ఏమిటిది విషం, ఏమైనా పళ్ళ రసమా, పాయసమా, అలా వెళ్ళిపోతున్నారు ఇక్కడ, ఏదో విందుకో వినోదానికో వెళ్ళినట్టు.
అని అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? పార్వతి, దేవతలు బాధపడుతున్నారు, రాక్షసులు బాధపడుతున్నారు, వారంతా నాకు భక్తులు, వాళ్ళని కాపాడకపోతే నేనెందుకు ఇక్కడ అని పరోపకారం ఎవడైతే చేస్తాడో వాడిని పంచభూతాలు ప్రేమిస్తాయన్నాడు. మనం నేర్చుకోవలసింది అది. మొదట్లో భయంతో మనం పూజలో ఆరాధనలో చేయొచ్చు, తర్వాత కోరికలతో చేయొచ్చు. క్రమంగా దేవుడేమిటో తెలుసుకునే జిజ్ఞాసతో చెయ్యాలి. తెలుసుకున్న తర్వాత ఇక మనస్సులోనే నమశివాయ, చేసేదేం లేదు. ఇంకా ఏమీ చేయాల్సిన పని లేదు, ఏమీ చదవాల్సిన పని లేదు. ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు, మనస్సులో జపం చేసుకో, హాయిగా ఉండు. ఎవడైనా వస్తే పలకరిస్తే మాట్లాడు, లేకపోతే మాట్లాడకు. ఎవరు ఏమన్నా పట్టించుకోకు, పలకరిస్తేనే జవాబు చెప్పు. తప్పనిసరి అయితే లేదా బండరాయిలా కూర్చో. అదే మహాయోగి లక్షణం. వాడు ఏమనుకున్నా మంచిది అవతల వాడు. వాళ్ళతో మనకి సంబంధాలు దెబ్బతిండమే కావాలమ్మా. ఈ సంబంధాలు ఎలాగూ పోతాయి, ఉండేవి కావు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటే మరీ మంచిది. మళ్ళీ మన ఇంటికి రాకుండా ఉంటారు, మనం వెళ్ళక్కల. వారికి ఏమి ఇయ్యక్కల, వారు ఇచ్చింది పుచ్చుకోక్కల. తెగిపోయింది అది అవకూడదు. ఇంత తెగింపు ఉంటేనే దేవుడు దొరుకుతాడండి, మొహమాటం వెళ్ళి. నా ప్రవచనాలన్నీ దైవాన్వేషణ కోసం, కోరికలు తీరడం కోసం కాదండి. దైవుణ్ణే మన గుండెల్లో పెట్టుకోగలిగితే తీరని కోరిక ఉంటుందా? మనని భయపడడం ఎవరికైనా సాధ్యమేనా? దేవుణ్ణి మన గుండెల్లో పెట్టుకున్న శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదనే మాట నిజమైతే ఇంకెందుకండి కాశీ వెళ్ళాలి? కాశీలో చస్తేనే మోక్షం కదా, ఇక్కడ శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు కదా అంటే అప్పుడు ఆయన మహామహిమ గురించి చెప్పి, వెరిదైనా శ్రీశైలం అంటే మాటలు కాదు, అదే శివలింగం. శివుడు ఒక నియమం చేశాడు, ఇక్కడ శిఖర దర్శనం చేసుకున్నవాడు వచ్చే జన్మలో కాశీలో మరణిస్తాడు, వాడికి మోక్షం వస్తుంది. అంత తేలికగా కాశీ మరణం రమ్మంటే రాదు. శ్రీశైలంలో ప్రతి అణువణువు ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన లింగమే. ఇక్కడ పంచభూతాలు, పృథివీ, ఆకాశం, జలం, అగ్ని, వాయువు లింగరూపాల్లో దర్శనమిస్తాయి. మహానుభావులు నిరంతరం చరించే భూమి. నారదుడు, బ్రహ్మ, విష్ణువు అర్ధరాత్రి పూట ఇక్కడికి వచ్చి లింగాన్ని అభిషేకం చేసి పోతూ ఉంటారని చెప్పాడు ఆయన. అంత గొప్ప క్షేత్రం. ఇలా ఎన్నో శ్లోకములు చెప్పిన అంతటి అగస్త్యుణ్ణి, అంతటి మహాత్ముణ్ణి, పైగా లోపాముద్ర వల్లభుణ్ణి. లోపాముద్రను చూసారుగా మీరు, భ్రమరాంబాదేవి ఆలయంలో పక్కనే ఉంటుంది, అక్కడే కూర్చుని ప్రసాదం ఇస్తున్నారు. అక్కడేమో లోపాముద్ర ఉన్నది, ఇక్కడేమో అగస్త్యుడు గుళ్ళో కూర్చుంటాడు. ఇక్కడేమో రామప్రతిష్ఠిత సహస్రలింగం ఉన్నది. ఏది? స్వామివారి వృద్ధమల్లికార్జునుడు వెనకాతల. అమ్మవారి దగ్గర సీతా ప్రతిష్ఠిత సహస్రలింగం ఉంది. రాముడు అక్కడ, సీత ఇక్కడ, అయ్యవారు అక్కడ, అమ్మవారు ఇక్కడ. ఎవరి పార్టీలు వాళ్ళు చూసుకుని చక్కగా సహస్రలింగాలను స్థాపించారు. చూసారా వాళ్ళని? 4,32,000 సంవత్సరాలు కలియుగం అయితే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 17,28,000 సంవత్సరాలు కృతయుగం. ఈ 4 యుగాల యొక్క మొత్తం సంవత్సరాలను కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఈ 43,20,000 సంవత్సరాలని ఒక మహాయుగం అంటారు. 71 మహాయుగాలను ఒక మన్వంతరం అంటాం. మనకి 14 మంది మనువులు ఉన్నారు. ఈ 14 మన్వంతరాల కాలం బ్రహ్మకి ఒక పగలు, దీనినే ఉదయకల్పం అంటారు. తిరిగి మళ్ళా 14 మన్వంతరాల కాలం బ్రహ్మకు ఒక రాత్రి, దీనినే క్షయకల్పం అంటారు. ఈ సమయంలో సంకర్షణ అనే అగ్ని చేత కొన్ని లోకాలు మినహా మిగిలిన అన్ని లోకాలు దగ్ధమవుతాయి. బ్రహ్మ నిద్రపోయి తిరిగి మేల్కొనే వరకు జరిగే ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. ఈ ఉదయకల్పం, క్షయకల్పాలు కలిపి బ్రహ్మకి ఒక రోజు, దీనికే కల్పం అని కూడా పేరు ఉంది. ఇలాంటి 360 కల్పాలు బ్రహ్మకి ఒక సంవత్సరం. అలాంటి 100 సంవత్సరాలు బ్రహ్మ ఆయుర్దాయం, దీనినే మహాకల్పం అంటారు. అలా బ్రహ్మ మరణం తర్వాత వచ్చే ప్రళయాన్ని ప్రాకృతిక ప్రళయం అంటారు. ఒకసారి రామకృష్ణ పరమహంసకి చాలా ఆశ్చర్యం కలిగింది. కాశీలో చనిపోయిన వాళ్లకు మోక్షం వస్తుందని అంటున్నారు కదా. కాశీలో చీమ, దోమ, దీప పురుగులు ఎన్నో చచ్చిపోతున్నాయి. అవి ఎవరి కాళ్ళ కింద ఎప్పుడు చనిపోతాయో తెలియదు. కాశీలో చనిపోతే మోక్షం ఏమిటి అన్నది తెలుసుకోవాలని ధ్యానంలోకి వెళ్ళి కాశీ పట్టణంలోనికి ప్రవేశించి అంతటా నిండిన ఆత్మస్వరూపంగా దర్శనం చేస్తే ఆయనకి ఒక అద్భుతమైన దర్శనమైంది. కాలభైరవుని అనుజ్ఞ మేరకు ఎవరు కాశీ పట్టణంలో ఉన్నారో వారి చిట్ట చివరకు ఊపిరి శంకరుడు సర్వజ్ఞుడు కనుక ఆయనకు తెలుస్తుంది. పరమహంస యోగ విద్యతో కాశీలో నిలబడి చూస్తుంటే ఏకకాలంలో కాశీ పట్టణంలో ప్రాణోత్పృతమవుతున్న అనేక ప్రాణుల కుడి చెవిలో శంకరుడు తారక మంత్రాన్ని వినిపించి వాటిని ఉద్ధరించి మోక్షాన్ని ఇవ్వడం కనపడింది. రామకృష్ణ పరమహంస తెల్లపోయి ఏమి ఈ కాశీ పట్టణం, అందుకు కదా ఇది కాశీ పట్టణమైంది అనుకున్నారు. చూడండి, ఈ కీటకాన్ని లక్ష్యంగా చేసుకొని జపించండి. కేవలం రాధా రాధా అని చూడండి. కేవలం రాధనామ జపంతో ఈ కీటకం భస్మమైంది. ఆ సీతాకోక చిలుకను చూడండి, దాన్ని లక్ష్యంగా చేసుకొని కేవలం రాధా రాధా అని జపించండి. చెప్పండి. అలా నేను రాధనామం చెప్పిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా?
నాకు తెలుసు, నేను ఒక చిన్న కీటకాన్ని. రాధా రాధా అన్నారు. ఆ తర్వాత నాకు కీటకం నుండి ముక్తి లభించి ఆకాశంలో ఎగరగలిగాను. నాకు రెక్కలు లభించాయి. నన్ను లక్ష్యంగా చేసుకుని మీరందరూ మళ్ళీ రాధా రాధా అన్నారు. అప్పుడు నేను మనిషిలా మారాను. ఎన్నో లక్షల జన్మల తర్వాత కానీ మనిషి జన్మ లభించదు. అలాంటిది నాకు ఒక నామం 2 సార్లు జపించడంతో లభించింది. గుడికి వెళ్తాం, భగవంతుడి ముందు కూర్చొని చేతులు జోడిస్తాం, కావలసింది కోరుకుంటాం. ఎప్పుడైనా ఆలోచించారా దేవుడికి ఏమనిపించుంటుందో? నా భక్తులు నా దగ్గరకు వచ్చేది కోరికలు నెరవేర్చుకోవడానికి కానీ నన్ను కలవడానికి కాదు అని. అందరూ గుడికి వెళ్తారు, తమ తమ కోరికలని దేవుడి ముందు పెడతారు. ఒకవేళ వారి కోరికలు నెరవేరకపోతే నిరాశ చెందుతారు. కనుక ఇకపై ఎప్పుడు గుడికి వెళ్ళినా మీరు భగవంతుడి ముందు కూర్చోండి, నమస్కరించండి, ధన్యవాదాలు చెప్పండి. ధన్యవాదాలు దేవా, మీరు నాకు ఏదైతే ఇచ్చారో దానితో నేను సంతుష్టుడనయ్యాను అని. నాకు మీ మార్గదర్శనం చాలు. నేను చేస్తున్న కర్మల ద్వారా నాకు లభించే కర్మఫలంలోనే నేను కోరుకున్నవన్నీ లభించేలా చేయండి అని కోరుకుంటే. ఒకవేళ కోరుకోవటానికి మాత్రమే గుడికి వెళ్తే మీరు ఆ దేవుడు ముందు ఎంతో చిన్నవారైపోతారు. అలా కాకుండా మీ పనిని మీరు చేసి దైవానికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్తే మీరు నిజమైన దైవాన్ని చూడగలుగుతారు. రాధాకృష్ణ. అమ్మ, చనుబాలు తాగే సమయంలో మీరు తనని ఎంత తన్నినా కూడా తను నవ్వుతూ మీ ఆకలి బాధను తీర్చి తను సంతోషిస్తుంది. మీరు ఏమి చెప్పకపోయినా తను అన్నీ అర్థం చేసుకుంటుంది. మీ జీవితంలో కలిగే కఠిన పరిస్థితులనే విషాన్ని తను తాగి మీకు సుఖం అనే అమృతాన్ని ఇస్తుంది. ఈ జీవితంలో మీరు ఏం చేసినా మీ తల్లి రుణాన్ని మీరు ఎప్పటికీ తీర్చుకోలేరు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీరు మీ ఎదుగుదలలో, ఆనందంలో, మీకు కలిగే సుఖాలలో మనస్ఫూర్తిగా అమ్మని స్మరించుకోండి. మీరే ఆలోచించండి. ఒక స్త్రీ తన భర్త కోసం, తన తండ్రి కోసం, తన కొడుకు కోసం, తన సోదరుడి కోసం ఎన్నెన్నో చేస్తుంది. అలాంటి స్త్రీకి శుభాకాంక్షలతోనో బహుమతులతోనో సంతోషం ఇవ్వగలమా? స్త్రీకి బంగారు ఆభరణాలు అక్కర్లేదు, అలాగే పట్టు వస్త్రాలు కోరుకోదు. తనకి కావలసినది మర్యాద మాత్రమే, అది అందరి ముందు, అలాగే ఏకాంతంలో కూడా. తనకి కావలసింది మీ సమయం, మీ సహకారం. అలాగే వీటితో పాటు కాస్త సమయం తనతో గడిపితే మీ జీవితంలో తన స్థానం సమానమే అన్న భావం వస్తుంది. అప్పుడే మీరు చెప్పగలరు, యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. రాధాకృష్ణ. అక్కర్లేని విషయాలు నీ మీద అన్నవాళ్ళని వదిలేయడం కూడా నేర్చుకోవాలి తప్ప అన్నిటికీ ప్రతిస్పందించకూడదు. సంయమనం కోల్పోయి చట్టవిరుద్ధమైనటువంటి విషయముల జోలికి వెళ్ళకూడదు. అయిన దానికి కాని దానికి ఆవేశపడిపోవడం, అయిన దానికి కాని దానికి సంయమనాన్ని కోల్పోవడం, మీరు ఏ పవిత్ర ఉద్దేశ్యంతో జీవితాన్ని ప్రారంభించారో దాన్ని అకస్మాత్తుగా వదిలిపెట్టడం మీరు చెయ్యకూడదు. అనుకూలమైన విషయముల యందు ఎంత జాగ్రత్తగా నిలబడ్డారో ప్రతికూలమైన విషయమునందు కూడా అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించాలి. అది లేకపోతే ప్రమాదం. ఇది జీవితంలో నేర్చుకోండి. మహాత్ముల యొక్క జీవిత చరిత్రలను చదివితే మీకు ఒక విషయం అర్థం అవుతుంది. ఏ మహాత్ముడి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ప్రతి వాళ్ళు జీవితంలో ఉన్న కష్ట సుఖాలని తట్టుకునే మహాత్ములయ్యారు. ఎన్నోసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం కేవలం మంచి పనులే చేస్తూ ఉన్నాం, అందరు మంచి కోరుకుంటున్నాము అని. కానీ మిగిలిన వారు మన గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. బాధగా ఉంటుంది కదా. కానీ మనం ఒకసారి ఇలా కూడా ఆలోచించాలి. ఈ లోకంలోని ప్రజలు మామిడి వృక్షం మీద రాళ్ళెందుకు విసురుతారు, వెదురు వృక్షం మీద ఎందుకు విసరరు? ఎందుకంటే మామిడి వృక్షం నుంచి ఎంతో మధురమైన ఫలాలు లభిస్తాయి. కానీ వెదురు వృక్షం మనకేమిస్తుంది? కేవలం ముళ్ళు. ఒకవేళ మిమ్మల్ని చూసి ఎవరైనా పొగిడినా, మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నించినా, మీ గురించి తప్పుగా మాట్లాడినా, బహుశా మీలో కూడా ఏదో ఒక విశేషం ఉండే ఉంటుంది కదా. అది వారి దగ్గర ఉండనిది. మీ మనసుని ఆత్మవిశ్వాసంతో నింపుకోండి. సకారాత్మకంగా ఉండండి, సత్కర్మలు చేస్తూ ఉండండి.
ఇలాంటి కఠినమైన మాటలు అసలు మనసులోకి రానివ్వకండి. భయం పోవాలంటే దేవుడి కథైనాలా? పార్థ, త్రిగుణాత్మకము దైవ సంబంధముగు నా మాయ అతిక్రమింపరాని, కానీ నన్ను శరణు దొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యం. सादा तो नहीं पर इतना भरोसा तो है मुझे मेरे महादेव से कि मैंने जो उनसे मांगा है ना, तो मुझे किसी भी हाल में मिल ही जाएगा. అందరి ప్రాణాలు యమధర్మరాజు గారు తీస్తారు. యమధర్మరాజు గారి పేరు చెప్తే అందరూ భయపడతారు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని నన్ను ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అనలేదు. ఆయన ఓ మాట అన్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ యముడా నువ్వేం చేస్తావురా అన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. అంటే నువ్వు శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటే నేనేం చేయలేను అనుకుంటున్నావా అని పాశం వేశాడు. మరి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది. పడేటప్పటికి చూశాడు శంకరుడు, నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని నేనుండగా నువ్వు ఏమీ చేయలేవంటూ ఉండగా పాశం వేస్తావా? అంతే ఎడంకాలెత్తి తన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద. అందరినీ చంపే యముడు మరణించాడు. ఆ మరణించినప్పుడు దేవతలందరూ వచ్చి స్తోత్రం చేస్తే మళ్ళీ బ్రతికించాడు యమధర్మరాజుని. నా భక్తుల జోలికి వెళ్ళాడు. ध्वजाधारी हे राम भक्त संकटहारी, हा उत्तर दक्षिण पूरा पश्चिम पूजितो है दुनिया सारी, तेरे नाम का डंका बजे भारत से लंका. నా మిత్రుడు దుర్యోధనుడు చేసిన ఉపకారాన్ని విస్మరించలేను. ఏమిటా ఉపకారాలు రాధేయ? మీతో స్నేహం చేశాక ఆ దుర్యోధనుడు ఆర్యావర్తంలోని సమస్త సూతులకు బాధితులైన మనుషులందరికీ వారి వారి అధికారాలు ఇచ్చేశాడా? దౌర్జన్యాలకు అన్యాయాలకు గురైన ప్రజలకు అభయమిచ్చి హక్కున చేర్చుకున్నాడా? లేదు లేదు రాధేయ, అతను కేవలం తన స్వార్థం కోసమే మీకు మిత్రుడయ్యాడు. మీ మనసులో అర్జునుడి పట్ల ప్రతీకార భావం ఉందని అతనికి తెలుసు. అది చూసే అతను మీకు మిత్రుడయ్యాడు. ఒకవేళ మీరు మీకు కలిగిన ఆ బాధలను మరచి సమాజంలోని బాధలను మీవిగా చేసుకునుంటే ఆ దుర్యోధనుని మైత్రి కేవలం బూటకమని అర్థం చేసుకునేవారు. ఒక పిల్లవాడు ఉండేవాడండి, చాలా సోమరితనం అండి. ప్రొద్దున 10 అయినా సరే లేసేవాడు కాదండి. ఒక పండుగ పూట తల్లిదండ్రులు వచ్చి, ఒరే లేరా ప్రొద్దునైపోయింది అని అంటే, ఏంటి నా రూమ్ లో చీకటే ఉంది కదా నేను ఎందుకు లేవాలి అని అంటే, లేదు నాన్న తెల్లారిపోయింది సూర్యుడు వచ్చేసాడు అని అంటే, సూర్యుడు కిరణాలున్నా ఎప్పుడైతే గదిలోకి వస్తాయో అప్పుడే నేను లేస్తాను అనేవాడండి. అయ్యా నువ్వు
కనీసం తలుపులు తీయి, అప్పుడే కదా సూర్యకిరణాలు లోపలికి ప్రవేశించేది. వాళ్ళ అమ్మా నాన్న అలా అన్నారటండి. చూడండి, మనం కూడా ఒకసారి ఆలోచన చేయండి. భగవంతుడి యొక్క కృప అందరికీ అందుబాటులో ఉందండి. కనీసం మనం తలుపులు తీయాలి కదండి, స్వీకరించాలి అనే భావన ఉండాలి కదండి. ఏమీ లేకుండా వితండవాదం చేసిన వారికి కృప ఎలా దొరుకుతుందండి? జాగ్రత్తగా ఆలోచిద్దాం, వితండవాదాన్ని వదులుకుందాం, వినయాన్ని అలవర్చుకుందాం, భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు పొందుదాం. హరే కృష్ణ. ఎవరైతే నిత్యం అభిషేకాన్ని పూజని ఒక భాగంగా చేసుకుంటారో, ఒక దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటారో, వాడిని ఎవ్వడూ వచ్చి కాపాడాల్సిన అవసరం లేదు, వాడికి ఎవడూ సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శంకరుడే ఏదో ఒక రూపంలో వచ్చి వాడికి సహాయం చేస్తారు. ఎందుకంటే నిత్యం అభిషేకం పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళలో అత్యధిక దైవిక తేజస్సు కొలువై ఉంటుంది. వాడికి ఎవరి సహాయం అక్కర్లేదు. ఎందుకు అంటే పరమశివుడే పక్కన తండ్రి స్థానంలో. మహాభారతంలో కథ ఉంది. ధర్మరాజు రాజస్వీ యాగం చేసిన తర్వాత ధర్మరాజుకి కొంచెం అహంకారం పెరిగింది. నేను చాలా దాన ధర్మాలు చేశానని చెప్పేసి కృష్ణుడిగా చూసి వీడికి చూపించాలని చెప్పేసి పాతాళంలో ఉన్న బలి చక్రవర్తిని దగ్గర తీసుకెళ్దామని బలి సామ్రాజ్యానికి ధర్మరాజుని తీసుకుని వెళ్తాడు. కృష్ణుడు వస్తున్నాడని చెప్పేసి బలి చక్రవర్తి ఎదురొస్తాడు. ఆయన అట్టహాసంతో ఎదురొస్తాడు. బలి వచ్చేటువంటి వైభవాన్ని చూసి ధర్మరాజు భయం వేస్తుంది. వీడు యుద్ధానికి వస్తున్నాడా, స్వాగతం చెప్పడానికి వస్తున్నాడా అని చెప్పేసి దగ్గరికి వచ్చిన తర్వాత బలి కట్టుకున్న బట్టలని, బలి బంగారాన్ని, బలి వైభవాన్ని చూసిన తర్వాత ధర్మరాజు సిగ్గుపడతాడు. కృష్ణుణ్ణి స్వాగతం చెప్పి బలి చక్రవర్తి సింహాసనం మీద కూర్చోబెట్టి కృష్ణ పరమాత్మ పాదాలు కడుగుతూ ఉంటే కృష్ణుడు ధర్మరాజును పరిచయం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. బలి, నా మాట వింటావా? ఇతను హస్తినాపురపు సామ్రాట్. అంటే దేనికి అంటాడు. అదేదో తెలియనట్టుగా హస్తినాపురానికి సామ్రాట్ అయ్యా అంటే అవునా, ఏంటి ఆయన పేరు అంటాడు. యుధిష్ఠిరుడు ఈ మధ్యలో రాజస్వీ యాగం చేశాడు. ఏం చేశాడు రాజస్వీ యాగంలో అంటే అప్పుడు యుధిష్ఠిరుడి వైపు కృష్ణుడు చూపించి ఏం చేసావా చెప్పు అంటాడు. ఇంకా మన లీడర్లు చెప్పినట్టుగా యుధిష్ఠిరుడు ధర్మరాజు తన చిట్టా స్టార్ట్ చేశాడు. ఇన్ని లక్షల ఎకరాల భూమి ఇచ్చాను, ఇన్ని లక్షల మందికి ఈ బంధువు ఇచ్చాను, ఈ పథకాలు ఇచ్చాను, ఆ పథకాలు ఇచ్చానని చెప్పేసి యుధిష్ఠిరుడు తను చేసినటువంటి దాన ధర్మాల గురించి చెబుతూ ఉంటే బలి, అయ్యా నీకు సిగ్గు లేదా? నీది ఒక రాజ్యమా అని అన్నాడు. అభినందిస్తాడు అనుకున్నటువంటి ధర్మరాజుకి అవమానం ఎదురైతుంది. నీది ఒక రాజ్యమా, నువ్వు ఒక సామ్రాట్వా, అలా అంటున్నవేంటి అని కృష్ణుడు బలి వైపు చూసినప్పుడు అప్పుడు బలి చక్రవర్తి అంటాడు, కృష్ణ పరమాత్మ, నా రాజ్యములో పిరికెడు గింజలు వేస్తామన్నా పక్షులు కూడా రావు. ఇంతమంది బిచ్చగాళ్ళను పెట్టుకున్న రాజ్యమునిది రాజ్యమా అని అంటాడు. ఇంతమంది చెయ్యి చాచి అడిగేటువంటి రాజ్యమా? 78 సంవత్సరాలుగా సంక్షేమ పథకాలతో ఊదరు కొడుతున్నారు తప్ప సగటు పేద బిడ్డకి సమున్నతమైనటువంటి విద్యా అవకాశాలు ఇవ్వగలిగితే ఈ ప్రపంచానికి ఆ పేద బిడ్డలు అన్నం పెట్టగలుగుతారు. అన్ని రంగాల్లో ఆ పేద బిడ్డలు రాణించగలిగితే, ఆ పేద బిడ్డలు సమున్నతంగా వాళ్ళని చదువుకునేటువంటి అవకాశం కల్పించగలిగితే, వాళ్ళకు కావలసినటువంటి దారులను సుగమనం చేయగలిగితే ఈ ప్రపంచానికి అన్నం పెట్టగలుగుతారు. కరెక్ట్. పార్వతీదేవి అడిగింది మహాభారతం అనుశాసనిక పర్వంలో, శుభ్రమైన కైలాసం ఉండగా, ఇంత ఐశ్వర్యం ఉండగా, చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి బతికున్న నాళ్ళు అన్ని చోట్లకి వెడతారు, ఏమీ తోచట్లేదు, శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి. నేనంతవాణ్ణంటాడు, పొడుగ్గా ఉన్నానంటాడు, తెల్లగా ఉన్నానంటాడు, పండితుండంటాడు, పద్యాలు నాకు నోటికొచ్చంటాడు, ఉపన్యాసం చెప్పగలనంటాడు, నాకు పాటలొచ్చంటాడు, నేను నాట్యం చేస్తానంటాడు, నేను అధికారినంటాడు, నా దగ్గర డబ్బు ఉందంటాడు, నేను పాట పాడగలనంటాడు. ఇన్ని ఉన్నాయనుకున్న వాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాడిని తీసుకెళ్లి 4 కొత్త కర్రల మీద పడుకోపెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలుబట్ట కప్పి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రె పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక, అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు, నా వాళ్ళన్న వాళ్ళు లేరు, వీళ్ళని నమ్ముకున్నాను, ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చిన వాడు 1000 మాటలు చచ్చిపోతాడని అక్కడ ఉన్నాను పార్వతి, నా కర్మకాల అక్కడ లేనన్నాడు. ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇలా చెయ్యాలన్న నియమం ఆయనకేమీ లేదు. ఒకడిని ఉద్ధరించాలి అని ఆయన అనుకున్నాడు అనుకోండి, వాడి భక్తికి ప్రసన్నుడయ్యాడు అనుకోండి,
వాడి చిత్తశుద్ధికి ప్రసన్నుడయ్యాడనుకోండి, ఆయన మోక్షం ఇచ్చాడనుకోండి, ఏమంటే ఆయనకి మోక్షం ఏ కారణానికి ఇచ్చారు అని అడగడానికి మనం సరిపోం, చెప్పవలసిన అవసరం ఆయనకి లేదు. అటువంటి సర్వాధికారములు కలిగినటువంటి పరిపాలకుడు కనుక ఈశ్వరుడు అంటే తిరుగులేనటువంటి శాసకత్వం ఉన్నవాడు అని గుర్తు. అందుకే ఆయన అనుగ్రహించాడా, ఆయన కాని భక్తికి ప్రసన్నుడయ్యాడా, ఏదైనా. ఇప్పుడు మాంసాహారం తినొద్దు, మన శాస్త్రంలో ఎక్కడ తినమని చెప్పలేదు అని అన్నారు కదా, మరి గ్రామ దేవతలకి కోళ్ళు మేకలు ఇలాంటివన్నీ బలిస్తుంటారు కదా, మరి అది ఎక్కడ ఉంది అసలు? మీరు అమ్మవారిని జగన్మాత అని పిలుస్తారు తెలుసా? మీరు ఎప్పుడైనా అంటారా? అమ్మ అంటారు, అంతేనా? ఒక తల్లి తనంలో మీరు కూడా మదర్ కదండి, మీ పిల్లలకి ఏదైనా ఒక చిన్న బాధ కలిగితే మీరు ఓర్చుకోగలుగుతారా చెప్పండి? అసలు అలాంటి ప్రస్తావనే తేయకూడదు ప్రభుజీ అని అంటారు. అవును, అంతేనా కదా? మరి జగన్మాత అని మనం అంటున్నప్పుడు ఆ జగత్తుకి తల్లి, జగత్తు మొత్తం అని అంటే ఆ పక్షి ఆ ప్రాణి కూడా అదే జగత్తులో పుట్టిందే కదా, అంటే ఆ ప్రాణికి కూడా ఆవిడే కదా తల్లి. ఆ తల్లి ముందు మనం ఇలాంటి పనులు చేస్తే అమ్మకి నచ్చుతుందా నచ్చదా చెప్పండి? నచ్చదు. కాబట్టి ఇవన్నీ ఎక్కడొచ్చాయి అని అంటే మధ్యలో ఎక్కడో ఒక చోట కొన్ని తప్పుడు ఆచరణలన్నీ కూడా మన లోపలికి దూసుకొచ్చేసాయి అన్నమాట. సాధారణంగా ఏ ఆలయానికి వెళ్ళినా తాము ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటారు. కానీ జీవన్ముక్తి పొందాలని తప్పించే ఏకైక క్షేత్రం కాశీ, సాక్షాత్తు పరమశివుడు కొలువైన దివ్యస్థలం. అయితే కాశీకి వెళ్తే ఏ కాయో పండో వదిలేయాలని చెబుతుంటారు. అసలు అలా ఎందుకు వదిలేయాలి? అందులోని మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి కాశీలో కాయో పండో వదిలేయాలని ఏ శాస్త్రం చెప్పలేదు. శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసి తెలియని పరిజ్ఞానంతో అలా మార్చేశారు. ఇంతకీ శాస్త్రం ఏం చెప్పిందంటే, కాశీ క్షేత్రం వెళ్లి గంగలో స్నానం చేసిన వారు కాయాపేక్ష ఫలాపేక్షను గంగలోనే వదిలి విశ్వనాథుని దర్శనం చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టాలని అంతరార్థం. ఇక్కడ కాయాపేక్ష ఫలాపేక్ష అంటే కాయం అంటే శరీరం, శరీరంపై ఆపేక్షని, ఫలం అంటే కర్మఫలం, కర్మఫలములపై ఆపేక్షని పూర్తిగా వదిలేసి నిజమైన భక్తితో ఈశ్వర చింతన కలిగి ఉండాలని అర్థం. కాలక్రమేణా అది కాయా పండుగ మారిపోయింది. శాస్త్రం ఎలా చెప్పిందో అలా అర్థం చేసుకుని ఆ క్షేత్ర దర్శనం సాంప్రదాయం పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం. महेंद्रपुत्र जयंत हूँ, कृपया क्रोधित न हो। मैं तो केवल आपकी चरण स्पर्श कर आपका आशीर्वाद लेना चाहता था। एक स्त्री को प्रकृति छठी इंद्री के साथ इस संसार में भेजती, जो मलिन स्पर्श और मलिन दृष्टि दोनों को समझ जाती। तुमने मुझे मलिन हृदय से छुआ है। मेरी दृष्टि और भावनाओं पर प्रश्न उठाने का क्या अधिकार है आपको? स्वर साथ के बात करो जयंत। क्यों? रूपवती है तो क्या किसी पर भी लांछन लगाएंगी? वनवासी होकर इतना साहस इंद्रपुत्र जयंत को धमका रहे। ठीक है, हुआ मैंने तुम्हें मलिन भाव से। अभी इसी क्षण सीता से क्षमा मांगो, और जो ना मांगू तो रुक जाओ जयंत। मस्त माता मेरी रक्षा कीजिए, मैं पर स्त्री को अपनी माँ का आदर दूंगा। दंड तुम्हें अवश्य मिलेगा। ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారు, అట్టివారు అత్యంతము నాకు ప్రీతిపాత్రులు, వారే ఉత్తమ పురుషులు. सातों चिरंजीवी में सबसे ज्यादा शक्तिशाली कौन है? परशुराम भी बहुत शक्तिशाली हैं। अश्वत्थामा श्रापित है, लेकिन अश्वत्थामा के श्राप के पहले आप उनका जीवन काल देखेंगे। आप ये सोचिए ना कि अभी रामलला का सब तरफ बात चल रही है, भगवान करे जीवन भर चलती रहे। आप और हम जब विपदा में आते हैं, परेशानी में आते हैं, तो हम राम को याद करते हैं। राम जब विपदा में आते हैं तो हनुमान को याद। इस पे तो कोई विवाद हो ही नहीं सकता। जब जहाँ हनुमान जी की बात आए, उनके आगे तो कोई और है ही नहीं, तो उनसे शक्तिशाली और कौन ही होगा। इस दुनिया में एक ही देश है जहाँ के नेशनल ब्रॉडकास्टर पर डे रामायण आती है, वो है इंडोनेशिया, दुनिया का सबसे बड़ा मुस्लिम देश। अगर कोई एक ऐसा देश है जहाँ की फर्स्ट लेडी मानती है कि उनकी वंशावली भगवान राम से है, तो वो है कोरिया। और जाके चेक करिए, कोरिया में 60% लोग नास्तिक हैं। आप ये समझिए, और वेस्ट में चले जाइए तो जॉर्डन रिवर के वेस्ट बैंक पे एक बहुत बड़ा शहर है राम अल्लाह। अल्लाह समझ में आता, उसमें राम कहाँ से आ गया। अब उसके बाद अगर आप देखें तो फेराहों की डायनेस्टी जहां से शुरू होती है, जाके चेक कर लीजिएगा। पहला राजा का नाम है RAMSES, राम से। राम कहां से आया, मैं किसी के ऊपर आक्षेप नहीं लगा रहा हूं, आप खुद सोचिए। और सुमेई प्रोविंस है इराक
और टर्की के बीच में कुर्दिस्तान के इलाके में, उसमें एक गुफा में एक चित्र मिला है जिसमें एक भारतीय राजा मुकुट और धोती पहने हुए और ऐसे हाथ में बाण लेके खड़े हैं, धनुष लेके, और सामने एक बंदर घुटने के बल यूं बैठा हुआ। तो बताने की जरूरत नहीं कि वो कौन है। अगर आज हमें अमेरिका का न्यूयॉर्क टाइम्स अखबार पढ़ना है तो दो तरीके हैं। यहां से अमेरिका की फ्लाइट पकड़िए, आपको लगभग 1 दिन लगेगा पहुंचने में, आज का अखबार कल पढ़िए। और दूसरा है कि अपने हाथ के मोबाइल में न्यूयॉर्क टाइम्स डाउनलोड करिए और खट से पढ़ लीजिए। क्यों? ये एक डिवाइस है, डिवाइस में सपोर्टिंग सॉफ्टवेयर है और सपोर्टिंग सॉफ्टवेयर के साथ कनेक्टिंग नेटवर्क है। ठीक उसी प्रकार से हमारा शरीर एक डिवाइस है, हमारा अंतःकरण, मन, बुद्धि, चित्त, अहंकार सपोर्टिंग सॉफ्टवेयर है और ये सब नेटवर्क से कनेक्टेड है। ये श्री हरि नारायण का धनुष सारंग है। महादेव के धनुष को तो तुमने भूल से तोड़ दिया। अभिमानी बालक, दिखाओ अपने बल को, कितना बल है तुम में। अरे प्रत्यंचा चढ़ाना तो दूर, तुम इसके भार को सह भी नहीं पाओगे। अरे चढ़ाओ प्रत्यंचा। जो आज्ञा ऋषिवर। శ్రీరామ వారికి ప్రియభక్తుడైన హనుమంతు గారు ఇంకా అక్కడ బతికే ఉన్నారు, హిమాలయం ఉన్నారు, ఇంకా భూమి మీద ఉన్నారు, మనం తలుచుకున్న వెంటనే వస్తారు అనేది ఒకటి ఉంది. సో హనుమంతుల వారు నిజంగానే బతికే ఉన్నారా? రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమః రాక్షసాంతకం. ఇక్కడ మనం రామ 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 అన్నా సరే మన పక్కనే వచ్చి హనుమ కూర్చుంటాడు. హనుమ చెప్పింది ఎక్కడ ఎక్కడ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర. అది కూడా మామూలుగా కూర్చోడట. కృతమస్తకాంజలిం, చేతులు జోడించి బాష్పవారి పరిపూర్ణలోచన, నేత్రం నుంచి రాముడి పట్ల ఉండే ప్రేమను అసురు ధారలుగా కారుతూ కారుతూ, అయ్యో వీళ్ళు రాముడి గురించి మాట్లాడుకుంటున్నాడు, రామనామని చెప్తున్నారు, రామాయణం పఠిస్తున్నారు అనే ప్రేమతో ఉంటాడట హనుమ. కాబట్టి హనుమ ఎప్పటికీ రామనామం ఎంతవరకైతే భూమిపైన ఉంటుందో అంతవరకు హనుమ ఉంటాడు. ఎంతవరకు రామ భక్తులు ఉంటారో అంతవరకు హనుమ ఉంటారు. ఎంతవరకు రామాయణం చదువుతారో అక్కడి వరకు రామచంద్రమూర్తి ఉంటారు అనమాట. హనుమ ఉంటాడు. అందుకే భక్తులందరికీ చాలా మందికి చాలా ప్రియం హనుమ అంటే. ఎందుకు అంటే చాలా యాక్సెసిబుల్ అనమాట. ప్రతి ఒక్కరికి శక్తి కావాలి, సేవ కావాలి, మూడవది హృదయంలో భక్తి కావాలి. ఈ మూడిటికి ప్రతిరూపమే హనుమ. కాబట్టి హనుమ యొక్క ఆరాధన, హనుమకి ప్రార్థన చేయాలి నిరంతరం. స్వామి నీకున్న భక్తిలో ఒక చిన్న రేణు అంతా మనకు వచ్చినా సరే మన జీవితం తరించిపోతుంది అనమాట. కాబట్టి ఎక్కడెక్కడ హనుమంతుని యాక్సెస్ చేయాలంటే రాముడు భక్తుడిగా మారిపోవటం అంతే. హనుమ వచ్చి మన పక్కన ఉంటాడు. ఇప్పుడు మన రాముడి గురించి మాట్లాడుతుంటే అక్కడెక్కడో ఉండుంటాడు, హనుమకు కూడా నమస్కారం చేసుకోవాలి ఒకసారి. అరే కానీ హనుమాన్ అని అనగానే చదువుకునే రోజుల్లో ఎవరో ఒక అతను వెళ్ళి హిమాలయాల దగ్గర ఫోటో తీశారని ఒక ఫోటో బాగా వైరల్ అయిందండి. హనుమంతులు ఇప్పటికీ అలా ఉన్నారు, పుస్తకంలో రామ రామ అని ఇలా చదువుతున్నారు. వల్ల మనకేం వచ్చిందని మన పక్కన ఉన్నారని చెప్తే ఇంకా బాగుంది కదా. హనుమ ఉన్నాడు పక్కన, అది మనం యాక్సెస్ చేయాలని సులువుగా. పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమే. ఎవరన్నా సరే రాముడు నామని చెప్పేవాడు ప్రతి ఒక్కడు హనుమకి ఫేవరెట్. కొంచెం భయం వేసినా ఫస్ట్ తలుచుకునేది ఆయన్నే కదండి. జై హనుమాన్. మహాశివరాత్రి యొక్క గొప్పతనం ఏంటి?
శివుడి యొక్క భక్తులము అని ఎవరెవరైతే అనుకుంటున్నారో, ఈ శివరాత్రి నుంచి కానీ మీరు ఏదైనా మార్పులు మీ జీవితంలో చేసుకోవాలి అని అనుకుంటే చెప్తాను, ముందు మాంసాహారాన్ని బంద్ చేయండి. బాగా ఫేవరెట్ భక్తుడు భక్త కన్నప్ప, ఆయన శివుడికి మాంసాహారం పెట్టారు కదా, ఆయన కళ్ళు తీసి పెట్టారు, చూసారా మీరు? అవును. కళ్ళు తీసి పెడతామా మనం? లేదు. సరే, నాన్ వెజిటేరియన్ పెట్టారు, భక్త కన్నప్ప ఆ ప్రేమతో పెట్టాడు, శివుడు తిన్నాడా? లేదు. మరి శివుడు పేరు మీద పడి అందరూ కూడా దాన్ని ఏమంటారు, హుక్క, శివుడు ఫోటో కూడా వేస్తారనమాట వెనకాల. అయినా ఒకటి ఇలా పట్టుకొని ఉంటారండి, ఇలా పైప్ లా ఉంటుంది, అదేంటో తెలుసా అండి, ఒక వాయిద్యం, దాన్ని సింగి అని అంటారు. ఆ వాయిద్యాన్ని వాయిస్తారు, కానీ ఏం చేశారు వీళ్ళు, దానిపైన పొగ పెట్టేసి ఏదో ఈయన పీలుస్తున్నాడు అన్నట్టుగా శివుడిని పోర్ట్రేట్ చేశారు. రీసెంట్గా ఒక మూవీ వచ్చింది చావా అని, దానిలో వాళ్ళ అబ్బాయి పాత్ర చూసి ప్రతి ఒక్కరు కూడా ప్రౌడ్ టు బి హిందూ అనే ఫీలింగ్ చూపించారు. ఇటువంటి వారి పుట్టుక చూసి ఈరోజు సమాజం ఏం తెలుసుకోవాలి? ఆయనంత పెద్ద హీరో ఇంకొకళ్ళు ఉండరండి ఈ ప్రస్తుత సమాజం. కానీ ఒక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, అలానే వాళ్ళ కుమారుడైన సాంబాజీ మహారాజ్ గురించి తెలుసుకుంటే అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామని ఒకసారి ఆలోచించండి. మా మతానికి వచ్చేసేయి అని వారిని ప్రేరేపణ చేసినప్పుడు వారు మారను అని అంటే వారిని ఒక హార్స్ వెనకాల కట్టేసి మొత్తం ఊరేగిస్తారండి, చెప్పులతో కొట్టిస్తారు, రాళ్లతో కొట్టిస్తారు, వాళ్ళపైన మలమూత్రాలు విసర్జన చేస్తారు, వాళ్ళ జైల్లో పెట్టి ఒక్కొక్క గోరుని తీసేస్తారండి. అయినా సరే వారు జంకకుండా, తన మతాన్ని మారవకుండా, సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తారు. ఏ బయట రాజ్యములలో కనీసం 10-20 సంవత్సరాలే వేరే మతం వాడు పాలిస్తే మొత్తం దేశానికి దేశము ఆ మతం మారిపోయింది. కానీ మన భారతదేశానికి 1000 సంవత్సరాలుగా అన్య మతస్థులు మనల్ని ఆక్రమించినా సరే ఇప్పటికీ సనాతన సంస్కృతి నిలబడింది. 50 కోట్ల మంది కుంభమేళాకి వెళ్ళారు అని అంటే అది మన ధర్మాన్ని యొక్క గొప్పతనం. ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటే వీ హ్యావ్ టు టేక్ దట్ టైం. పిల్లల్ని చూడండి, 4 పిల్లలందరినీ తీసుకెళ్ళి సినిమాకి తీసుకెళ్తారు, పిల్లల్ని హోటల్కి తీసుకెళ్తారు. ఎంతమంది అందరూ కుటుంబ పరంగా కలిసి ఆలయానికి వెళ్తారండి? చాలా తక్కువ. అవును. ఇప్పుడు దేవి నవరాత్రులు వచ్చాయనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉండే భార్య వెళ్ళిపోతుంది, ఇప్పుడు దునిపొట్టనే మేము అర్చనకి వెళ్ళిపోవాలి, కుంకుమార్చన జరుగుతుందని వెళ్ళిపోతారు. అంతేగాని పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి, హస్బెండ్ని కూడా. వీళ్ళేమో దసరా స్పెషల్ సినిమాలు చూసుకుంటూ ఇంట్లో టైంపాస్ చేస్తుంటారు. అవునా కాదా చెప్పండి? ఆలయానికి వెళ్ళినప్పుడు 4 ఎందుకు వెళ్ళారండి? సినిమాకి వెళ్ళినప్పుడు 4 వెళ్ళినప్పుడు? చాలా మంది అంటారు ప్రవచనానికి తీసుకొస్తే పిల్లలకి అర్థమవుతుందా? అలాంటి చెత్త సినిమాలు చూసినప్పుడు అర్థమయ్యే పిల్లలకి ప్రవచనం ఎందుకు అర్థం అవ్వదండి? భగవంతుడి గురించి ఎందుకు అర్థం అవ్వదు చెప్పండి? అర్థం అవుతుంది, మనం తీసుకెళ్ళాలని. మావాడు ఏమో ఎంతగా తక్కువలే కాదండి. కృష్ణుడు పుట్టినప్పుడు ఎటువంటి భౌతిక సంపర్కము లేనిది. వసుదేవుడి యొక్క హృదయంలోకి వచ్చి దేవకీదేవి యొక్క హృదయంలోకి వెళ్ళారు. దేవకీదేవి యొక్క హృదయం నుంచి దేవకి గర్భంలోకి వెళ్ళారు. గర్భం నుంచి డైరెక్ట్గా భగవంతుడు ప్రకటితమయ్యాడు. ఏ యోని నుంచి భగవంతుడు బయటికి రాలేదండి. దేవకి గర్భం నుంచి డైరెక్ట్గా స్వామి ప్రకటితమయ్యారు. ఎలా ప్రకటితమయ్యారో తెలుసా అండి? జలధరు దేహు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మవిలాసు కంఠ కౌస్తుభమణి కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సులుకుండల ప్రభాయుత కుంటల లాటు వైడూర్యమణి గణవర కిరీటు బాలు పూర్ణేందురు చుజాలు సుకునాల బాలు భక్తులోక పాలు కృపావిశాలు జూచి తిలకించి పొలికించి యొబ్బి వసుదేవుడు ఉత్సహింపే అని అంటారు. శంఖ చక్ర గదా పద్మములతో 4 భుజములతో నవ్వుతూ అమ్మా నాన్నని పలకరిస్తూ పుట్టాడు కృష్ణుడు. దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు తెలిసి చేసినా తెలియక చేసినా మీరు రోజు దేవాలయం లోపలికి వస్తూ ఉండడంలో మీకు తెలియకుండానే మీ జీవితంలో మీరు తరించడం కూడా అందులో ఇమిడిపోతుంది.
మన ఇంట్లో మన భార్యలు కానీ, లేదా భర్త కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరైనా భక్తులు ఉన్నారనుకోండి, మీరు దానికి మీరు మీరు మీకు మంచి జరుగుతుంది అంటే అది వాళ్ళ వల్లే, గుర్తుపెట్టుకోండి. ఎవరో ఒకళ్ళు మీకోసం భగవంతుడిని ప్రార్థన చేస్తున్నారు కాబట్టే మీరు మంచిగా ఉండగలుగుతున్నారు. దానివల్ల మీరు విర్రవీగారనుకోండి, మనకి పౌరుషం వచ్చిందనుకోండి, నేను ఏదైతే చేసినా నేను సక్సెస్ అవుతాను, నేను పెద్ద ఇది అది అని. సార్, దట్ ఈస్ నాట్ యువర్ క్రెడిట్, దట్ గోస్ టు ద పర్సన్ హూ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ. కాబట్టి అటువంటి వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదండి. ఇంట్లో ఒక భార్య ధార్మికంగా వెళ్ళాలన్నా, పిల్లలు ధార్మికంగా వెళ్ళాలి, భర్త ధార్మికంగా వెళ్ళాలన్నా, తల్లిదండ్రులు ధార్మికంగా వెళ్ళాలన్నా ఆపకూడదు. మీరు చేయకపోనివ్వండి, కానీ వేరే వాళ్ళని ఆపకండి, వాళ్ళని ప్రోత్సహించండి. వారి వల్లే మీరు బాగున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సంఘటన వలన మనిషి భయపడినట్లయితే అది పరాజయమే అవుతుంది. అలాగే మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే అది గెలుపే అవుతుంది. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడు, అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. ఈ ప్రపంచంలో పుట్టి పెరగటం, బాధలు సుఖదుఖాలు, కోరికలు అనే కర్మల్ని మోయటానికి మించిన శిక్ష ఏముంటుంది? నీతో ఉన్నవాళ్లు నీ కర్మానుసారం నీకు దగ్గరైన వాళ్లే. గుర్తుపెట్టుకో జీవుడా, ప్రతి కర్మకు నాకు బదులు చెప్పి తీరాల్సిందే. జీవితంలో ఎవరెన్ని పాపాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, ఎంత బిర్రవీగినా చివరికి నాకు బదులు చెప్పాల్సిందే. కర్మల చిట్టా లెక్కించాల్సిందే. నా పుట్టుక కారాగారంలో జరిగింది. నేను ఈ భూమి మీద అడుగు పెట్టకముందే నన్ను చంపాలని చూశారు. నేను పుట్టగానే మా అమ్మగారికి దూరం అయ్యాను. వయసు పెరిగే కొద్దీ అసురులు నన్ను హతమార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కాస్త పెద్దయ్యాక మా గ్రామం నుండి మకాం మార్చాల్సి వచ్చింది. ప్రజలు నన్ను పిరికివాడిగా పరిగణించారు. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నాకు దూరం అయింది. ధర్మం కోసం యుద్ధం చేసి ధర్మాన్ని గెలిపించాను. కానీ ఎంతో మంది మరణానికి కారణం నేనని నిందించబడి శపించబడ్డాను. శాపం కారణంగా నా వంశం మొత్తాన్ని కోల్పోయాను. కిందటి జన్మ కర్మ ఫలితంగా కేవలం బొటనవేలుకు బాణం తగిలి నేను మరణించాను. ఇంత జరిగినా నేనెప్పుడు ఫిర్యాదు చేయలేదు, ఎప్పుడూ ఎవరి చెడు కోరుకోలేదు. మరి నువ్వెందుకు నీకొచ్చిన ప్రతి చిన్న కష్టాన్ని భారంగా తీసుకుంటున్నావు? నీకు నీ మీద నమ్మకం లేదా? లేదా నాపైన నమ్మకం లేదా? నువ్వున్న పరిస్థితులు నువ్వేంటి అన్నది చెప్పదు. నువ్వు నడుస్తున్న మార్గం వల్ల నీ విధి నిర్వచించబడదు. నువ్వు తీసుకునే దశల ద్వారా నిర్వచించబడుతుంది. నీకు చెడు జరిగినంత మాత్రాన, లేదా నీకు ఎవరైనా చెడు చేసినంత మాత్రాన కృంగిపోవనక్కర్లేదు. కర్మానుసారం జరగాల్సింది తప్పక జరుగుతుంది. మావా, సనాతన ధర్మంలో 33 కోటి దేవతలు అంటే 33 కోట్ల మంది దేవతలు కాదు. ఇక్కడ సంస్కృతంలో కోటి అంటే వర్గములు లేదా రకాలు అనే అర్థం. 33 కోటి దేవతలు అంటే 33 వర్గాల దేవతలని అర్థం. ఆ 33 మందిలో 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసులు, 2 అశ్విని కుమారులు ఉంటారు. మొదట 12 మంది ఆదిత్యులు ఇంద్ర, అంశ, ఆర్యమన్, భగ, దాత్రి, త్వస్త, మిత్ర, పుషన్, సావిత్ర, వివస్వన్, వరుణ, విష్ణు. 11 రుద్రులు కపాలి, పింగళ, భీం, విరూపాక్ష, విలోహిత్, శస్త్ర, అజాపత్, అహిర్బున్య, శంభు, చంద్, భావ్. 8 వసులు పృథ్వీ, అగ్ని, జల్, వాయు, ఆకాశ్, సూర్య, చంద్ర, నక్షత్ర. 2 అశ్విని కుమారులు నసత్య, దాసరా. ఇలా 33 కోటి మంది అంటే 33 రకాల దేవతలు మన సనాతన ధర్మంలో ఉంటారు. మావా, సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. మాధవ, నీకోసం రథం సిద్ధం పార్థ. నీ రథసారథి కూడా సిద్ధం. వద్దు మాధవ, మీరు నా రథానికి సారథిగా ఉండరాదు. ఆపై నీకు నమ్మకం లేదా పార్థ? ఉత్తమ రథ చాలకుడిని నేను. లేదు మాధవ, మీరు పూజనీయులు. స్థానం నాకంటే క్రింద ఉండరాదు. స్థానం ఎక్కడనేది ముఖ్యం కాదు పార్థ. అయినప్పటికీ నీ సంతోషం కోసం ఇలా అర్థం చేసుకో, నీకంటే ముందున్నాను నేను. ఫస్ట్ గురువు అన్న తత్వం తెలుసుకోవడానికి ఫస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, మీరు రామాయణ భాగవతాలు ఎన్నిసార్లు విన్నారు? అసలు విన్నారా? మనము దాంట్లో ప్రవేశం మనకు ఉండాలి కదండి. అసలు భగవంతుడు, భక్తి, నేనేంటిది అన్న స్వరూపం మనం మొదట తెలుసుకోవాలి అంటే మొదట మనము ఈ గ్రంథాలు వినడం అనేది ప్రారంభించాలి. వినండి ఫస్ట్. మీరు విన్న తర్వాత ఏమవుతుంది? విన్న తర్వాత సాధన ప్రారంభం. ఇప్పుడు ఏమైంది అంటే ఒక మార్గంలో వెళ్ళాలని నిజంగా ఉంది అంటే సాధనలో మనం జాయిన్ అవుతాం ఖచ్చితంగా. సాధన అంటే ఏంటిది?
హరినామ స్మరణ. హరినామ స్మరణ ఎంత చేస్తారు మీరు? ఏమన్నా అంటే టైం లేదు అంటారు. మీరు స్టే కనెక్టెడ్ విత్ గాడ్. సో అలాగా మీకు ఆ దేవతలకు కనెక్షన్ అవ్వాలి అంటే మీరు ఏం చేస్తున్నారు? యూ హ్యావ్ టు చాంట్. హరినామ స్మరణ చేస్తున్నప్పుడు మీకు పరమాత్మ చెప్పాలనుకుంటున్నారు, అది మీకు బుద్ధిలో స్ఫురణ అనేది జరుగుతుంది. అది జరగాలి అంటే ఫస్ట్ మీరు ఏకాంతంలో కూర్చోవాలి కదా. ఎంత తప్పు చేసిన వాడైనా మారతాను అని వచ్చినప్పుడు నెత్తి మీద పెట్టుకోవాలి తప్ప ఎప్పుడో తప్పు చేశావని దూరం పెడితే మారే అవకాశం ఎలా కలుగుతుంది? శివారాధన చేస్తాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే శివుళ్ళ బ్రతకడం అలవాటవుతుంది. జాగరణ చేశాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటి పడిందని పడుకున్నాడు తలుపులేసుకొని. ఆ రోజు పడుకోలేదు, మెలకువగా ఉన్నాడు. ఆ చీకటిని గెలవడానికి కారణాలు వెతికాడు. నన్ను అజ్ఞానపు చీకటిలోకి తోసేస్తున్న అరిషడ్వర్గములను నేను ఎలా గెలవాలి? బాగా భగవంతుని యందు మనసు పెట్టాడు, ధ్యానం చేశాడు, మంచి గ్రంథపఠనం చేశాడు, శివారాధన చేశాడు, అర్ధరాత్రి కూడా అభిషేకం చేశాడు, పెద్దల మాటలు విన్నాడు, కీర్తనలు విన్నాడు, ఆలోచించాడు, పూజ చేశాడు. మనసుని మార్చి మార్చి ఇంద్రియములతో కలిపి భగవంతుని యొక్క పాదముల దగ్గర పెట్టగా అరిషడ్వర్గములను గెలవడానికి కావలసినటువంటి మార్గములు ఇక్కడే ప్రచోదనమవుతాయి. ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇలా చెయ్యాలన్న నియమం ఆయనకేమీ లేదు. ఒకడిని ఉద్ధరించాలి అని ఆయన అనుకున్నాడు అనుకోండి, వాడి భక్తికి ప్రసన్నుడయ్యాడు అనుకోండి, వాడి చిత్తశుద్ధికి ప్రసన్నుడయ్యాడు అనుకోండి, ఆయన మోక్షం ఇచ్చాడు అనుకోండి. ఏమంటే ఆయనకి మోక్షం ఏ కారణానికి ఇచ్చారు అని అడగడానికి మనం సరిపోం, చెప్పవలసిన అవసరం ఆయనకి లేదు. అటువంటి సర్వాధికారములు కలిగినటువంటి పరిపాలకుడు కనుక ఈశ్వరుడు అంటే తిరుగులేనటువంటి శాసకత్వం ఉన్నవాడు అని గుర్తు. అందుకే ఆయన అనుగ్రహించాడా, ఆయన కానీ భక్తికి ప్రసన్నుడయ్యాడా ఏదైనా ఇవ్వగలడు. మన చేతిలో ఉన్నది భగవన్నామం, మర్చిపోకండి. నేను మొదట చివర జీవితం అంతా చెప్పే మాట ఇది. మీరు స్మరించండి. మనస్సులో స్మరించదలుచుకుంటే మడి లేదు, ఆచారం లేదు, ఇవి స్నానం చేసే సమయం లేదు, భోజనం చేసే సమయం లేదు, ఎప్పుడైనా స్మరించచ్చు. దానికి నియమం లేదు, నిష్ట లేదు, మనస్సుకి రూపం లేదు, కాబట్టి ఏ నియమం ఉండదు. అన్ని రోజులు పాటించినా ఒక్కరోజు కాళ్ళు కడుక్కోలేదు, దేవుడు అంత కక్ష కట్టడమ్మా. దేవుడిని పిశాచం అనుకోకండి, దేవుడు ప్రియుడు. నువ్వు ఒక్కరోజు నియమం తప్పితే దేవుడు కక్ష కడతాడా? అలా అయితే దేవుడు అవుతాడా? అంతగా మనకు బాధ అనిపించింది అనుకో, అమ్మా ఏదో పొరపాటు చేశానమ్మా అని అమ్మవారి దగ్గర చెబితే క్షమించదా? ఆవిడ తల్లి అండి. భగవంతుడి దగ్గర భయం ఉండకూడదు, ఎప్పుడు హాయిగా చనువు ఉండాలి, ఒళ్ళో కూర్చునేలా ఉండాలి. గద, శంఖం, చక్రం ఈ ఆయుధాలన్నీ వెనకాల వచ్చాయంటే నువ్వు నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో శివాయ, శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒకటి చెప్పిస్తూ ఉంటే సర్వాయుధాలు త్రిశూలం సహా నీ వెనకాల తిరుగుతూ ఉంటాయి. నీ జోలికి ఎవ్వడు రాడు, నీ ఇంటి జోలికి ఎవ్వడు రాడు, నీ భార్యా పిల్లల జోలికి ఎవ్వడు రాడు. వస్తే మటాష్, తిరుగులేదు ఇంకా. टांगण वंदिन चरण डोळ्यान पाहिन रूप तुझे, प्रेमे अलंगिन आनंद पूजन भावे वाळिन म्हणे नामा. त्वमेव माता पिता त्वमेव, त्वमेव बंधुश्च सखा त्वमेव, त्वमेव विद्या करुणं त्वमेव, त्वमेव. ఈశ్వరుడికి మనం చెప్పుకున్న మాటలన్నీ వినపడతాయా అన్నాడు ఒక ఆయన. ఆయన అన్నారు మనం చెప్పిన మాటలు వినపడ్డం కాదు, నీ ఇంట్లో పాకుతున్న ఎర్రచీమలలో బాగా చిన్న ఎర్రచీమని భూతద్దం పెట్టి నువ్వు సెలెక్ట్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా చచ్చిపోకుండా పట్టుకుని మీ ఇంటి కంసాలి దగ్గరికి తీసుకెళ్లి దాని కాళ్ళకి గజ్జెల పట్టాలు చేయమని అడిగి గజ్జెల పట్టాలు చేయించి ఆ చీమని ఆ గజ్జెల పట్టాలు వచ్చే వరకు భద్రంగా ఉంచి గజ్జెల పట్టాలు దాని కాళ్ళకి కట్టి విడిచిపెడితే చీమ పాకుతున్నప్పుడు చీమ కాళ్ళకి పెట్టిన గజ్జెల పట్టాల వలన వచ్చినటువంటి ధ్వనులు కూడా ఈశ్వరుడు వింటాడంట. శివతత్వమునందు ఒక చిత్రం ఉంటుంది. శివారాధనము రాక్షసులు చేస్తారు, శివారాధనం ప్రమదగణాలు చేస్తారు, శివారాధనం భూతప్రేతాది గణాలు చేస్తాయి, శివారాధనం మహాభక్తులు చేస్తారు, శివారాధనం జ్ఞానమును అపేక్షించినటువంటి వారు చేస్తారు, శివారాధనం ఐశ్వర్యం కావలసిన వాళ్ళు చేస్తారు.
శివారాధనము చేయనటువంటి వారు మీకు కనపడరు. సమస్త జగత్తునందు భూతప్రేతములు కూడా శివుణ్ణి ఆరాధిస్తాయి. ఎందుకు ఆరాధిస్తాయంటే వాళ్ళే మరి తల్లిదండ్రులు లోకానికి. ఆర్యావర్తంలో ధర్మాన్ని పునఃస్థాపించేందుకు యుద్ధం అనివార్యం. ఈ అధర్మాలన్నింటినీ నిరోధించేందుకు మీకు తగిన సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. కానీ మీరు ఏ నిర్ణయమూ నీకు మృత్యు అంటే భయం లేదు కదా అశ్వత్థామా? నీ మృత్యువును నేను నీ నుండి తీసేసుకుంటున్నాను. నీవు అమరుడివి కావాలని నేను నిన్ను శపిస్తున్నాను. నీ శరీరంలోని అణువు రగులుతుంది. శరీరంలోని ప్రతి అణువు నుండి చీము రక్తము స్రవిస్తాయి. నిన్ను సమీపించే సాహసం ఎవరూ చెయ్యరు అశ్వత్థామా. ఏకాకివై కాలాంతం వరకు పృథ్వీలోని కొండల్లో కోనల్లో అలమటిస్తూ ఉంటావు. ప్రతి క్షణము మృత్యువుకై పరితపిస్తుంటావు. అయినప్పటికీ నీకు మృత్యు అనేది ప్రాప్తించదు. అజ్ఞానంతో జీవిస్తావు, అంధకారంలో జీవిస్తావు. ఈ సమాజమంతా నిన్ను వెలివేస్తూ ఉంటుంది. అయినప్పటికీ నీవు జీవించే ఉంటావు అశ్వత్థామా. నీవు జీవించే ఉంటావు. శివుడికి అభిషేకాలు ఇష్టం అని చెప్పి మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా బోలెడు లీటర్ల పాలని కానీ తేనెని కానీ పెరుగని కానీ మనం వేస్తూ ఉంటాం, అభిషేకం చేస్తూ ఉంటాం. అదే బోలెడు లేని వాడికి ఇస్తే ఖచ్చితంగా వాడు కడుపు నిండా తింటాడు అని కూడా అనుకుంటాం. శివుడికే ఇస్తున్నాం అనుకోని లేని వాడికే ఇవ్వచ్చుగా. చాలా అలా ఇచ్చినా అది సంతోషం. లేని వాడికి ఇచ్చినా కూడా శివుడు ఆనందిస్తాడు కదా. కానీ శివుడు అని భావించిన వాడు అభిషేకం చేయడం వల్ల ఉన్న విశేషం ఏంటంటే పైన చూస్తూ ఉంటే ఏం కనబడుతుందంటే ఊరికనే పోసేస్తున్నారని కనబడుతుంది. దీనికి అందమైన సమాధానం చెప్పాలంటే ఒక చక్కటి వాక్యం ఉంది శాస్త్రంలో. వృక్షస్య మూలశేకేన శాఖా పుష్యంతి వై యథా అనేటువంటి ఒక భావం ఉన్నది ఇక్కడ. అది ఎలా కనబడుతుందంటే మనకి చెట్టులో రావాల్సిన ఫలం కొమ్మల్లోనే దొరుకుతుంది. పళ్ళు కానీ పువ్వులు కానీ ఆకులు కానీ కొమ్మల్లోనే ఉంటాయి. కానీ మనం నీళ్లు పోయాలన్నప్పుడు కనబడే కొమ్మల మీద నీళ్లు పోయాం, కనబడిన మూలంలో పోస్తాం. అప్పుడు ఎవడైనా మనం చూసాడు అనుకోండి, అసలు చెట్టుకి ఎలా నీళ్లు అందుతున్నాయో తెలియని మూర్ఖుడు ఒకడు వచ్చి అరే మనకు పళ్ళు అవి పైన వస్తుంటే పైన నీళ్లు పోయాలి కానీ కనబడిన నేల మీద నీళ్లు పోస్తున్నావేమిట్రా అంటాడు. వాడెంత మూర్ఖుడో శివుడికి అభిషేకం చేసి వృధా చేస్తున్నారనేవాడు కూడా అంతే మూర్ఖుడు. భగవంతుడికి కొద్దిగా ఇంత స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని భగవద్గీతలు చెప్తారు. భగవంతుడికి ఇంత చేస్తే స్వామి ఇంత చేస్తాడట రిటర్న్లో. భగవంతుడికి ఇంత చేయాలి అంటే ఒక్క అడుగు మనం భగవంతుడి వైపు వేస్తే 100 అడుగులు దిగొస్తాడట భగవంతుడు మనకి. ద్రౌపదీదేవి ఒకసారి కృష్ణుడికి చిన్న కొంగు చీర చింపి ఇలా కట్టేస్తుంది. దానికి ఎంత చీర ఇచ్చాడు, అన్లిమిటెడ్ శారీ ఆఫర్ ఇచ్చాడు, ద్రౌపదీదేవిని కాపాడాడు. అయినా సరే కాపాడినా సరే అంతా ఎన్నోసార్లు ద్రౌపదీదేవి కష్టం వచ్చినప్పుడు కృష్ణుడు కాపాడాడు. తెలుసా అండి మీకు? ఎవడు ఈ శరీరాన్ని నిర్మించాడన్న ఆలోచనైనా రావక్కర్లా? ఎవడు ఈ భూమిని తిప్పుతున్నాడన్న ఆలోచన రావక్కర్లా? ఎవడు సూర్యోదయ సూర్యాస్తమయాల్ని నిర్ణయిస్తున్నాడు? ఎవడు నక్షత్రాలను నిలబెడుతున్నాడు? ఆలోచన రావక్కర్లా? ఏమిటి నాన్న ఈ పిచ్చి? ఎలా వచ్చింది అని అడుగుతారేమిటి? హరిభక్తి లేని బ్రతుకొక బ్రతుకా నాన్న అన్నాడు. ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. భటులందరినీ పిలిచాడు. వీడు హరిభక్తి విడిచిపెట్టి వచ్చి నా పాదముల మీద పడే పర్యంతము భయంకరమైన శిక్షలు వేయండి అన్నాడు. తీసుకెళ్లారు. ఆయన్ని శూలాలతో పొడిచారు, గదలతో మొత్తారు, సముద్రంలోకి తీసుకెళ్లి ముంచేశారు. నవరంధ్రములు మూసేసి ఊపిరాడకుండా చేశారు. పెద్ద పెద్ద సర్పాలు తీసుకొచ్చి కరిపించారు. పర్వత శిఖరాలు ఎక్కించి దుర్లించారు. క్రూర మృగాల ముందు విడిచిపెట్టారు. ఏనుగుల చేత తొక్కించారు. తాను భయంకరమైనటువంటి మాయాస్వరూపాలు చూపించి భయపెట్టే ప్రయత్నం చేశాడు. చీకటి కొట్లో పడేశారు. అన్నం పెట్టకుండా మార్చేశారు. మండుటెండలో నించోపెట్టారు. కుంభవృష్టి వానలో కొన్ని రోజులు నించోపెట్టారు. ఇన్ని చేసినా తన్ను నిశాచరులు పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి. ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య అంచు నుతించు కాని తా కన్నులత నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా. ఒక చోట ఒక ఆయన ఒక వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని చూశాడు. అన్ని అద్భుతంగా చెప్పాడు. ఏడాది క్రితం మీ భార్య గారి శరీరం విడిచిపెట్టారు, మీ దురదృష్టం అన్నాడు. ఆయన అన్నాడు, నా భార్య శరీరం విడిచిపెట్టలేదు. వెంటనే ఆ జ్యోతిష్కుడు అన్నాడు, మీ భార్య గారు శరీరం విడిచిపెట్టినంత ప్రమాదం జరిగిందా అన్నాడు. ఆయన కాసేపు ఆలోచించి జరిగిందన్నాడు. నువ్వు శివభక్తుడివా అని అడిగాడు. అవును.
మేము ఇంట్లో శివారాధన చేస్తాం. శివారాధన చేయడం అలవాటుగా చాలా తరాల నుంచి మీ ఇంట్లో ఉన్న కారణం చేత యథార్థములకు శరీర పతనమైపోవలసిన నీ భార్య శరీరము పడలేదు. అంతవరకు తీసుకెళ్లి వదిలిపెట్టించేశాడు ఈశ్వరుడు. శివభక్తుడవు కనుక ఆయన అనుగ్రహము చేత గ్రహములు శాసింపబడ్డాయి, నీ భార్య బ్రతికిందా. ఒక ఆయన ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆయనకి ఒక 4-5 రోజులు సేవ చేశాడు. ఈ వాజ్ వెరీ హ్యాపీ. అయితే ఆయన ఏమన్నాడు, నీకేమైనా కావాలి అంటే అడుగు, నేను చేస్తాను అన్నాడు. అయితే నాకు ఒక జినీ కావాలి అన్న. జినీ తెలుసు అంటే ఏం చెప్పినా చేస్తుంది అనమాట. ఇంకా జినీ, నాకు జినీ కావాలి అని అంటే సరే అని తీసుకో అని ఒక జినీ, కానీ ఒక కండిషన్, నువ్వు ఏం చెప్పినా చేస్తుంది, కానీ ఏదైనా చెప్పలేదనుకోండి నేను చంపేస్తుంది. నువ్వేం చెప్పినా చేస్తుంది, ఏం చెప్పకుండా చంపేస్తుంది. సరే అండి అని తీసుకెళ్ళాడు జినీని. ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇల్లుడు అని ఇల్లుడు చేసింది, బట్టలు ఉతికేసింది, గిన్నెలు తోమేసింది, టెర్రస్ క్లీన్ చేసేసింది, గార్డెనింగ్ చేసేసింది, వంట చేసేసింది, అన్ని చేసేసింది. తర్వాత ఇంకేం పని లేదు. ఆయన ఆలోచించే లోపల చంపేయడానికి వస్తుంది అన్నమాట. ఈయన అనుకున్నాడు, బామ్మ ఏం చేయాలబ్బా, ఒక పని చేయి, నేను నెక్స్ట్ పని చెప్పేంత వరకు మెట్లెక్కి కిందికి దిగు అన్నాడు. మెట్లెక్కుతుంది, కిందికి దిగుతుంది, మెట్లెక్కుతుంది, మధ్యలో ఏదైనా పని గుర్తొచ్చింది అనుకోండి, ఇది చేయమంటాడు, మళ్ళీ మెట్లెక్కుతుంది, కిందికి దిగు. మైండ్ కూడా ఏదన్నా దానికి ఎంగేజ్మెంట్ ఇవ్వలేదు అన్న మరుక్షణం మనల్ని ట్రాప్ చేస్తుంది. నాకు ఇది కావాలి తీసుకొనిరా, నేను ఇది చూడాలి, నాకు ఇది కావాలి, నేను ఇది తినాలి. మైండ్ ఎప్పుడైతే ఎంగేజ్డ్గా ఉంటుందో నో బడీ కెన్ గివ్ అస్ ఎనీ డిస్ట్రాక్షన్స్ అండ్ టెంప్టేషన్స్. సో ఇంత బిజీగా ఉండి we have to keep ourselves busy. It's true. అన్నిటికంటే బెస్ట్ వే. ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది, గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది, నదీ ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది, గోశాలలో 100 రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది, పుణ్య ప్రదేశాల్లోనూ దేవతా సన్నిధిలోనూ చేస్తే 10,000 రెట్లు ఫలితం వస్తుంది, శివ సాన్నిధ్యంలో మహోన్నతమైన ఫలితం వస్తుంది. పులి తోలు మీద కూర్చొని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడికపై కూర్చొని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాతి మీద కూర్చొని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని జపిస్తే దుఃఖము, కొయ్యపీట మీద జపిస్తే దౌర్భాగ్యం కలుగుతుంది. గడ్డి మీద జపిస్తే కీర్తి నాశనం అవుతుంది.